3108 supplementaries. Yes, supplementaries. No, Srikanth Reddy garu, as I said, దీని తర్వాత 344లో డ్రౌట్ ఉన్నది, దాంట్లో మీరు అడగొచ్చు ఇది కూడా. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్ సప్లిమెంటరీ ఈజ్ శ్రీరామ్ రాజగోపాల్. ధన్యవాదాలు అధ్యక్ష. ఉపాధి హామీ నిధులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనం పేదరికాన్ని నిర్మూలించడానికి కానీ, అదేవిధంగా పంట పొలాల్లో పంట సంచిని తవ్వుకోవడానికి కానీ చంద్రన బాటదార సిమెంట్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మేము కోరేది, అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రిస్టేజ్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. మనం చాలా ప్రతి గ్రామంలో అబ్జర్వ్ చేస్తున్నాం అధ్యక్ష. ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు దెబ్బలతో స్వాగతం చెప్తాయి. దానికి ముఖ్య కారణం గ్రామ పంచాయతీ సరైన నిధులు లేకపోవడం వలన వాటి శానిటేషన్ వర్క్లు వాడుకోలేకపోతున్నారు. మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది, ఉపాధి హామీ నిధుల పనుల్ని స్వచ్ఛ భారత్కి అంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శానిటేషన్ వర్క్కి అనుసంధానం చేస్తే మనం అనుకున్నటువంటి పేదవాళ్ళు ఉపాధి దొరుకుతుంది, గ్రామ పంచాయతీ శానిటేషన్ చేయొచ్చు, ఆరోగ్యం కాపాడుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్వచ్ఛ భారత్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉపాధి హామీ నిధులను శానిటేషన్కి అనుసంధానం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. కదిరి బాబురావు గారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక వరంగా మారింది అధ్యక్ష. ఎందుకంటే ఈ పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధుల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగం చేసుకుంటుంది అధ్యక్ష. వేల కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పథకాలను చేపట్టడంలో పాటు అటు పనుల్లే కళ్ళాడుతున్న పేదలకు జీవనోపాధిగా మారిందంటే ఒకే పథకంలో విస్తృత ప్రయోజనాలు సాధించుకోవడం అన్నమాట అధ్యక్ష. అలాగే ఇతర రాష్ట్రాల మాదిరి కాకుండా కొన్ని పథకాలు ఉపాధి హామీలో జోడించడం ద్వారా నిధుల్ని సంపూర్ణంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వినియోగించుకుంటుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్ అయినటువంటి పంట సంజీవని కానీ, అదేవిధంగా నీరు చెట్టు కానీ, ఫామ్ పాండ్స్ కానీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కానీ, అదేవిధంగా చంద్రన్న బాట అనేటువంటి పథకాలన్నీ ఉపాధి హామీతో అనుసంధానించి ఇతర రాష్ట్రాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుంది అధ్యక్ష. ఈ పథకం ద్వారా ఆల్రెడీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద గత ఏడాది 4,000 కోట్ల రూపాయల పైగా నిధులు వచ్చాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల్ని 100% సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ఈ సంవత్సరం కూడా ఇంకా పెద్ద మొత్తంలో నిధులు వస్తాయని అంచనా వేస్తున్నారు అధ్యక్ష. ఈ నిధులతో చేపట్టబోయే కార్యక్రమాలు ప్రణాళికలు కూడా ఆల్రెడీ రూపొందిస్తున్నారు అధ్యక్ష. పంట సంజీవని పేరుతో 6,05,000 కుంటల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న 13,000 పంచాయతీల్లో 4,119 కిలోమీటర్ల పైబడి రోడ్లు కూడా నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఈ పథకం కింద గత ఏడాది తర్వాత ఈ ఉపాధి హామీ పథకం కింద ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఏమైనా కొత్త కార్యక్రమాలు కానీ కొత్త పథకాలు కానీ అమలు చేసే పరిస్థితి ఏమన్నా ఉందని మీ ద్వారా మంత్రి గారిని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా గత 3 సంవత్సరాలు చేపట్టిన పనుల సంఖ్య ఎంత అనేది కూడా నేను మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అది కూడా కాకుండా దీనికి ఇప్పుడు పెట్టినే కాకుండా ఇంకా ఏమన్నా ఎక్కువ డబ్బులు వచ్చే పరిస్థితి కూడా ఈ సంవత్సరం ఏమైనా ఉందని మీ ద్వారా అడుగుతూ మంత్రి గారిని అడుగుతున్నాను. పథకం అనేటువంటిది స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక
ఒక విప్లవాత్మకమైనటువంటి చట్టం ఇది సార్. దీనివల్ల కోట్లాది మంది కూలీల కడుపు నిండింది, వాళ్ళ కళ్ళలో ఆనందం చూసింది. ఈ రాష్ట్రంలో కూడా మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో మా జిల్లాలోనే ప్రారంభించారు సార్. ఈరోజు ఆ జిల్లా నుంచే లక్షల మంది వలసలు పోతా ఉన్నారు. నిన్నటి రోజు చాలా పెద్ద ధర్నా అనంతపూర్ సంబంధించినటువంటి రైతు కూలీలు వచ్చి ఇక్కడ చేశారు సార్. సార్ మొత్తం కూలీలతో వీళ్లతో పాటు మొత్తం జర్నలిస్టులు అందరు కేరళకి వెళ్ళి పరిశీలించారు సార్. కేరళలో కూడా ఆ గవర్నమెంట్ వలసలు వచ్చినటువంటి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇస్తామని, వసతి కల్పిస్తామని చెప్పి, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా నెలకు 25 కేజీల బియ్యం, 7 కేజీల గోధుమలు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించింది సార్. కానీ మన రాష్ట్రంలో మాత్రం మెరుగైన జీవితం కోసం వలసలు పోతున్నారని చెప్తున్నారు సార్. ఎందుకు దాదాపు ఒక అనంతపురం జిల్లాలోనే 3 లక్షల మంది పైగా వలసలు పోయారు సార్. ఇది గొప్ప చట్టం అయితే దీన్ని ఈరోజు ఒక పనికి ఆహార పథకంగా మార్చేశారు సార్. సార్ పనుల ఎంపిక విషయంలో కూడా ఈరోజు నిబంధనలు సార్ ఒక చిన్న విషయం సార్, పనుల ఎంపిక విషయంలో కూడా నిబంధనలు పాటించడం లేదు సార్. గ్రామ సభలు, అదేవిధంగా గ్రామంలో కూలీకి వెళ్ళే వాళ్ళంతా నిర్ణయించాల్సిన పనులను ఏకపక్షంగా నిర్ణయిస్తా ఉన్నారు సార్. కూలీలకు ఆ పనులు చేయడం చేత కావడం లేదు, లక్షల మంది వలసలు పోతున్నారు సార్. ఇది ఒక్కటి సార్, ఈరోజు కలెక్టర్ గారు చెప్పారని చెప్పి మెరుగైన పనుల కోసం సార్ నేను ఒక్కటే గవర్నమెంట్ అడగదలుచుకున్నా సార్. కేరళ గవర్నమెంట్ గుర్తిస్తే వీళ్ళందరినీ మన గవర్నమెంట్ కి అవమానంగా లేదా సార్? సార్ ఇంకొక క్వశ్చన్ సార్, నిజంగా మేము అంటాను సార్, మురికి కాలు ఊడ్చే వాళ్ళు, బస్టాండ్ లో పడుకున్నటువంటి వాళ్ళు, నివాసం చేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ దారుణమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పి పత్రికలు అన్ని రాశాయి సార్. మొత్తం మీడియా అంతా వెళ్ళింది, అత్యంత అవమానకరమైంది. ఇది చాలా దుర్భరమైనటువంటి సార్. దీనిపైన ప్రభుత్వం మెరుగైన జీవితం కోసం అని చెప్పి చెప్పడం సరైనది కాదు. కలెక్టర్ గారు నివేదిక ఇచ్చినారట అని చెప్పి చెప్తున్నారు సార్. నేను ఇది ఒక్కటే సార్, చివరి 1 నిమిషం సార్. సార్ నేను అనేది ఏమంటే సార్, కలెక్టర్ గారిని ఎట్లా పంపుతారు సార్? మేము 1,00,000 రూపాయలు జీతం ఎక్కువ ఇస్తాం సార్, మురికి కాలువలు ఉడుస్తారా సార్ ఆయన? లేకపోతే బస్ స్టాండ్ లో పడుకుంటారా సార్? ఈ గవర్నమెంట్ కి సంబంధించిన మంత్రులు వీళ్ళంతా ఇట్లా మాట్లాడొచ్చునా సార్? ఇది అవమానకరమైంది కాదు సార్, అమానుషమైంది సార్ ఇది. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు సూర్యారావు గారు, గోపాల్ గారు, శ్రీరామ తాతయ్య గారు, కదిరిబాబురావు గారు, అలాగే విశ్వేశ్వర రెడ్డి గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006 అనంతపురం జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఇది చాలా మంచి స్కీమ్ అధ్యక్ష, మీకు కూడా తెలుసు, చాలాసార్లు చర్చించాం మనం. దీని ద్వారా కూలీలకు ఉపాధి కల్పిస్తూ అదే మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు కూడా క్రియేట్ చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అధ్యక్ష. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఈ వేసవకాలంలో ఇప్పుడు ఈ 10 దినాలు 13 లక్షల మంది, నిన్న చూసాం, 13 లక్షల మంది ఈ పథకం ద్వారా ఉపాధి లభిస్తుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మీరు వీరికి కూడా ఇంత ముందుగా పేమెంట్లో అవకతవకలు జరగకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే వారి అకౌంట్లోకి వెళ్ళేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ విధంగా ఎక్కడ కూడా అవకతవకలు చేస్తాము. గత ప్రభుత్వాల్లో ఈ పని ప్రారంభించారు అధ్యక్ష. అది గత ప్రభుత్వాల్లో ఏం చేశారంటే ఈ మట్టి అక్కడ మట్టి ఇక్కడ వేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అధ్యక్ష. అయితే మా ఆలోచన ఏంటంటే కూలి పనితో పాటు ఆస్తులు క్రియేట్ చేయాలి. ఆస్తులు అంటే గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి మేము ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి చూసుకుంటే మనం భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి నేను చెప్పింది అధ్యక్ష. ప్రధానమంత్రి గారు చెప్పిన మాట అధ్యక్ష. లాస్ట్ ఇయర్ మన రాష్ట్రానికి కూడా ఈ పంచాయతీరాజ్ విషయంలో కానీ గ్రామీణ ప్రాంత ఈ విషయంలో కానీ మన రాష్ట్రానికి అవార్డు కూడా ప్రధానమంత్రి చేతుల మీద తీసుకున్న సంఘటనలు కూడా గుర్తు చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి చూసుకుంటే 3 లక్షల ఫామ్ పాయింట్స్ అధ్యక్ష. భారతదేశంలో ఉన్నటువంటి ఫామ్ పాయింట్స్ టార్గెట్లో 3 లక్షలు చేసినటువంటి రాష్ట్రం ఏదైందంటే అది మన ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. దీనికి ఎంతో ఉపయోగపడుతుంది ఫామ్ పాయింట్స్. 3 లక్షలు ఒకటే సంవత్సరంలో 3 లక్షల ఫామ్ పాయింట్స్ తీసాం. ఈ ఫామ్ పాయింట్స్ వల్ల ఉపయోగం కూడా గౌరవసభలకు తెలుసు, అనంతపురం జిల్లాలోనే ఎక్కువ తీశారు. ఈ ఫామ్ పాయింట్స్ వల్ల భూగర్భ జలాలు పెంచుకునే అవకాశాలు కూడా మనకు ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి స్కీమ్ అధ్యక్ష. ఈ స్కీమ్ని మనం అమలు చేయవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా 2 లక్షల మరుగుదొడ్లు లాస్ట్ టైం టాయిలెట్స్ కూడా నిర్మాణం చేసాం, మీకు కూడా విషయం తెలుసు. ఇది జాతీయ స్థాయిలో మనం ప్రథమ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మన రాష్ట్రంలో ఒకే సంవత్సరం 2 లక్షల
టాయిలెట్స్ మన ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ జాతీయ స్థాయిలో చూసుకుంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ప్రథమ స్థానం రావడం జరిగిందని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వర్మీ కంపోస్ట్, ఈ గ్రామాల్లో ఉన్న చెత్త అంతా కూడా కంపోస్టుల ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసి రైతులకు ఎరువులు తయారు చేయాలని ఉద్దేశంతోటి ఇప్పటికి మనం ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కూడా భారతదేశంలో మన రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉన్న విషయాన్ని కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 7,000 కిలోమీటర్లు రోడ్డు తీసుకొని మన టార్గెట్ అయితే భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చిన టార్గెట్ ఏంటి 700 కిలోమీటర్ రోడ్లో రెవెన్యూ ప్లాంటేషన్ వేయాలని చెప్పి మన టార్గెట్ ఇచ్చారు. వాళ్ళు 700 కిలోమీటర్ టార్గెట్ ఇస్తే గత సంవత్సరం మన రాష్ట్రంలో 7,130 కిలోమీటర్లు మనం మరి రెవెన్యూ ప్లాంటేషన్ సంగతి కూడా గౌరవ సభ్యులు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి కేంద్ర ప్రభుత్వం 92% కూలీలకు సకాలంలో చెల్లింపులు జరగడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉన్న అధ్యక్ష. మనం 91% నిధులు డైరెక్ట్గా మనం ఇన్ టైంలో ఇచ్చామని చెప్పి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష మన జాతీయ స్థాయిలో మెటీరియల్ కాంపోనెంట్ వినియోగంలో మనకు వచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ వినియోగించడంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని కూడా తమ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 16,49,765 పనులను జియో ట్యాగింగ్ ఏ రాష్ట్రంలో జరగట్లేదు అధ్యక్ష. ప్రతి పని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. దాంట్లో కూడా జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని కూడా తమ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా గత 3 సంవత్సరాల్లో 10,000 కిలోమీటర్లు సీసీ రోడ్డు వేసారు అధ్యక్ష. లాస్ట్ ఇయర్ 4,600 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో. మీకు తెలుసు గ్రామాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో సిమెంట్ రోడ్లు వేసిన అధ్యక్ష. ఈ కాంగ్రెస్ టైంలో ఎక్కడా కూడా సిమెంట్ రోడ్లు మనం చూడలేదు అధ్యక్ష. ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో 14th ఫైనాన్స్ అలాగే ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కలిపి ఈవేళ గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మీ గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. గత సంవత్సరం 4,600 కిలోమీటర్లు వేసిన అధ్యక్ష. ఈ సంవత్సరం మా టార్గెట్ 5,000 కిలోమీటర్లు ఇవ్వమని చెప్పి సీఎం గారు మాకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజుకి 5,150 కిలోమీటర్లు మన 13 జిల్లాల్లో కూడా సీసీ రోడ్లు వేసిన సంగతి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మీ ద్వారా మనం చేస్తున్నాం సార్. అదేవిధంగా అధ్యక్ష ఈవేళ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ నిధులు ఖర్చు చేసిన ఇచ్చిన నిధులు ఎక్కువ శాతం ఖర్చు చేసినటువంటి రాష్ట్రాలలో భారతదేశంలో మనం 4వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనకంటే ముందున్నవి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్. ఈ రాష్ట్రాలు చాలా పెద్ద రాష్ట్రాలు అధ్యక్ష. మనం కేవలం 13 జిల్లాలు కాబట్టి చిన్న రాష్ట్రం. దాంతో కంపేర్ చేసుకుంటే మనం కూడా ప్రథమ స్థానంలో ఉన్నట్టుగా విషయం చెప్పి మనం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకి పని దినాలు కల్పించినటువంటి విషయంలో కూడా మన రాష్ట్రం 4వ స్థానంలో ఉన్న అధ్యక్ష. ప్రథమ స్థానంలో ఉన్నటువంటి మరి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చేస్తున్నారు అధ్యక్ష. మనం సభ్యులు కొంతమంది మాట్లాడుతున్నారు ఉపాధి హామీ పథకం డబ్బులు తీసుకెళ్ళి కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు తీసుకెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నారని. ఇది వాస్తవం కాదు అధ్యక్ష. అది తెలుసుకోవాలి. ముందు వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ముందు సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ 13 లక్షల మంది రోజు కూలీలు ఇస్తూనే రెండో పక్క మనకు ఉన్నటువంటి మెటీరియల్ కాంపోనెంట్ని దానికి ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. మెటీరియల్ కాంపోనెంట్ కూడా 14th ఫైనాన్స్ తోటి కన్వర్జెన్స్ చేస్తున్నాం. అది కాకుండా ఎంపీ గ్రాంట్స్ని కన్వర్జెన్స్ చేస్తున్నాం. అది కాకుండా బ్యాక్వర్డ్ జిల్లా ఫండ్స్ నుంచి కూడా కన్వర్ట్ చేస్తున్నాం. అలాగే ఎవరైనా డోనర్స్ ముందుకు వచ్చి 50% మేము ఇస్తామంటే దానికి ఉపాధి హామీతో లింకప్ చేసి రోడ్లు వేసే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తమ ద్వారా మనం చేస్తున్నాం. అదే విషయం అధ్యక్ష ఇవాళ తమకు తెలుసు ఈవేళ పంట కుట్టలు అంటే ఈవేళ పాంపాండ్స్ వ్యక్తిగత మరుగుదొడ్లు కానివ్వండి, వర్మీ కాంపోస్టులు కానివ్వండి, సిమెంట్ రోడ్లు. ఇవాళ సిమెంట్ రోడ్లు అధ్యక్ష ఇవాళ చూస్తున్నాను ఈ సంవత్సరం ఎండింగ్ అంటే మార్చ్ ఎండింగ్ కల్లా 80% గ్రామాల్లో 80% వరకు సిమెంట్ రోడ్లు పూర్తి చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మిగతా 20% కూడా పూర్తి చేసి మొత్తం టోటల్లో గ్రామాలన్నింటిలో కూడా అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం. మళ్ళీ కొత్త సంవత్సరంలో 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి రాబోయే సంవత్సరంలో కూడా 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగిందని చెప్పి ఇస్తున్నాం అధ్యక్ష. ఒక విషయం సిమెంట్ రోడ్లు అవుతున్నాయి కానీ పక్కన ఉండే డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగు చేయాల్సిన అవసరం ఉంది. అంచేత ఈ సంవత్సరంలో
సిమెంట్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా గ్రామాల్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓపెన్ డ్రైనేజ్ కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ పశ్చిమ గోదావరి జిల్లాలో స్కీమ్ స్టార్ట్ చేస్తాం, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ సంవత్సరంలో అన్ని గ్రామాల్లో కూడా మన గౌరవ సభ్యులు ఎవరైనా ముందుకు వచ్చి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్తే దాన్ని ప్రోత్సహించడం కోసం అని చెప్పి దీనికి ఒక స్కీమ్ పెట్టాం అధ్యక్ష. అది ఏంటంటే ఎవరైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసుకుంటారంటే అయిన ఖర్చు ₹1,00,000 ఖర్చు అయితే 70% ఉపాధి హామీ పథకం నుంచి 30% 14th ఫైనాన్స్ కానీ ఎవరైనా ముందుకు వచ్చిన ఖర్చు పెట్టడానికి కోసం పోయి ఆ స్కీమ్ని ప్రోత్సహించడం కోసం ఇది పెట్టవచ్చు. మీరు అందరూ ఉపయోగించుకుంటే గ్రామాలు అందంగా ఉంటాయి, శుభ్రంగా ఉంటాయి. అదే కాకుండా ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని గౌరవ సభ్యులు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ఉంది అధ్యక్ష, చాలా ఉన్నాయి. 2 నిమిషాల టైం ఉంది సార్. మంచి సబ్జెక్ట్ ఇది, అందరికీ పనికొచ్చే సబ్జెక్ట్ కాబట్టి 1 minute సార్. 1 minute సార్. సార్ అదేవిధంగా అంగన్వాడీ భవనాలు సార్ అన్నీ కూడా అసంతృప్తిగా పూర్తి కాకుండా ఉన్నాయి. దాన్ని పూర్తి చేయడం కోసం కూడా ఒక్కొక్క బిల్డింగ్ ₹5,00,000 ఈ పథకం ద్వారా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా పంట తోటల పథకం కానీ, అలాగే అధ్యక్ష పంచాయతీ బిల్డింగ్స్ ఎంఆర్ఓ గారికి ఆఫీస్ ఉంది, ఆర్డీఓ గారికి ఆఫీస్ ఉంది, అందరికి ఆఫీసులు ఉన్నాయి. పంచాయతీ ప్రెసిడెంట్ మాత్రం ఆఫీసులు లేవు. అంటే పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టాలి, అక్కడి నుంచి పరిపాలన జరగాలని చెప్పి పంచాయతీ బిల్డింగ్ కూడా ₹15,00,000 ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 14th ఫైనాన్స్ ₹15,50,000 ఉపాధి హామీ పథకం నుంచి ₹13,50,000 ఇచ్చి నిర్మాణం చేస్తున్నాం అధ్యక్ష. వచ్చే సంవత్సరం కూడా 2,500 బిల్డింగ్స్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అదే ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ పథకం టేకప్ చేశారు. శ్మశానాలు గ్రామాభివృద్ధిలో శ్మశానాలు కూడా ఒక భాగం ఇచ్చారు. కానీ శ్మశానాల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అందరికీ కావాల్సిన స్థలం రాష్ట్రం అదే మనకి. అంటే శ్మశానాలు కూడా బాగు చేయడం కోసం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ప్రతి శ్మశానం బాగు చేసేవాడికి ₹10,00,000 కేటాయింపు చేస్తున్నాం. అప్పటికే మీరు ఆల్రెడీ మీ నియోజకవర్గంలో 150 శాంక్షన్ తీసుకున్నారు, కంప్లీట్ అవుతున్నాయి. అలాగే విశాఖపట్నం జిల్లాలో కూడా మేము 150 శ్మశానాలు బాగు చేస్తున్నాం. అలాగే అన్ని జిల్లాల్లో కూడా శ్మశానాలు బాగు చేసుకుని ఎవరైనా ముందుకు వస్తే మీ ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్ ముందుకు వస్తే ఒక్కొక్క శ్మశానాన్ని బాగు చేయడం కోసం ₹10,00,000 కేటాయింపు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చాలా బాధాకరమైన విషయం కదా, ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టీం వచ్చి చూసి భారతదేశంలో మీరు బ్రహ్మాండంగా చేస్తారని వాళ్ళకి కితాబు ఇస్తూ ఉంటే నీతి ఆయోగ్ చైర్మన్ గారు వచ్చి చూసి బ్రహ్మాండంగా పనులు జరుగుతుందని చెప్తే కర్మ మన రాష్ట్రంలో కర్మేటట్టుగా ప్రతిపక్ష నాయకుడికి ఎలాగా ఆలోచన లేదు, వాళ్ళ సభ్యులు కూడా ఆలోచన లేదు అధ్యక్ష. ఇది చూడండి అధ్యక్ష, ఇది చూడండి ఇది రాష్ట్రంలో 13,000 పంచాయతీల్లో కార్యక్రమాలు జరుగుతుంటే మీ వైవి సుబ్బారెడ్డి గారు, ఒంగోలు ఎంపీ గారు అయోగ్యులు లెటర్ రాస్తారండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో అన్యాయం జరుగుతుంది, ఈ డబ్బుతో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి చేయడానికి వీలు లేదని చెప్పి లెటర్ రాస్తారండి. ఇది అభివృద్ధి కోరుకున్న వాళ్ళు ఎవరైనా రాస్తారండి? ఎవరు చెప్పండి. మీ ఎమ్మెల్యేలను ఎవరైనా చేసి ఈ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలు బాగుపడుతున్నాయా లేదా చెప్పండి, ఒకసారి మాట్లాడండి. ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీ గారు లెటర్ రాస్తారండి. ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయం చేస్తున్నారు, ఉపాధి హామీ బదులు అన్యాయం జరుగుతుందని చెప్పి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, చేయడానికి వేయలేదు ఇప్పుడు లెటర్ రాస్తారండి. ఎవరైనా తెలివితేటలు ఉన్నారు కానీ ప్రధాన నాయకుడు రాస్తారండి. దీనికోసం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రానికి మేలు జరుగుతున్న కార్యక్రమం జరుగుతున్నప్పుడు దయించే రాజకీయాలు పక్కన పెట్టి మీరందరూ కూడా సహకరించమని చెప్పి మీ ద్వారా మనం చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఎన్ఆర్ఈజిఎస్ అధ్యక్ష, దాని పదం మీనింగ్ ఏంటి అధ్యక్ష? నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ దాని మీనింగ్ అధ్యక్ష. ఎన్ఆర్ఈజిఏ అంటే ఎన్ఆర్ఈజిఏ యాక్ట్ ఏం చెప్తున్నా అధ్యక్ష. ద యాక్ట్ అధ్యక్ష 6.2 వేజ్ అండ్ మెటీరియల్ రేషియో యాక్ట్, ఎన్ఆర్ఈజిఏ యాక్ట్ ఇది. ద రేషియో ఆఫ్ వేజ్ కాస్ట్ టు మెటీరియల్ కాస్ట్ should be no less than the minimum norm of 60:40 stipulated in the act. అంటే అధ్యక్ష మెటీరియల్ కాంపోనెంట్కు లేబర్ కాంపోనెంట్కు ఈ రేషియో వేజెస్ టు మెటీరియల్ కాస్ట్ 60 to 40% ఉండాలని. ఇది ఎందుకు పెట్టారంటే అధ్యక్ష, మెటీరియల్ కాస్ట్ వీలైనంత తక్కువగా ఉంటే, లేబర్ కాంపోనెంట్ వీలైనంతగా ఎక్కువగా ఉంటే లేబర్కు
లేబర్కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, లేబర్కు దానివల్ల డబ్బులు ఇవ్వచ్చు, లేబర్కు దానివల్ల వలసలు ఆపచ్చు అన్న ఉద్దేశం. అధ్యక్ష, ఇది 2006-07కు సంబంధించి ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ప్రొవైడ్ చేసిన, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ప్రొవైడ్ చేసింది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి హయాం అధ్యక్ష 97.5% లేబర్ కాంపోనెంట్కు ప్రొవైడ్ చేశారు. 97.5% ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ లేబర్ కోసం ప్రొవైడ్ చేశారు. ఇవాళ అధ్యక్ష పరిస్థితి అధ్యక్ష, కేరళకు పోయే పరిస్థితి, కర్ణాటకకు పోయే పరిస్థితి, బెంగళూరుకు పోతున్నారు, చెన్నైకి పోతున్నారు, కేరళకు పోతున్నారు, మనుషులు పన్ను దొరక్క. మీరేమో అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఇక్కడేమో అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, పంచాయతీ బిల్డింగ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, సిమెంట్ రోడ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, చివరికి శ్మశానాలకు కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ఇస్తా ఉంటే అధ్యక్ష, ఇక లేబర్ కాంపోనెంట్ అనే వాళ్ళకు డబ్బులు ఎక్కడిస్తున్నారు? లేబర్ కాంపోనెంట్కి మీరు డబ్బులు పెట్టని కారణంగా ఇవాళ ఇవాళ వలసలు పోతా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి, పనులు లేక. ఇంతకన్నా దారుణం ఉంటుంది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం చెప్తుంది మెటీరియల్ కాంపోనెంట్ మేము ఎక్కువగా పెట్టాం కాబట్టి మాకు అవార్డులు వచ్చినాయని చెప్పడం ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా. ఓకే మినిస్టర్ గారు ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారిని దాని ద్వారా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, మీకు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, తెలుసుకోండి. ఒకసారి మాకు టైం ఇస్తే సెపరేట్గా ప్రైవేట్ క్లాస్ పెట్టి చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, దాంట్లో అభ్యంతరం లేదు. తెలుసుకోండి, ముందు తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. అధ్యక్ష, ఈ ఉపాధి హామీ పథకంలో 60-40% అధ్యక్ష, 60% లేబర్ కాస్ట్ మనకు ఇస్తున్నాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం, 40% మెటీరియల్ కాస్ట్ వస్తుంది సార్. ఈ 40% మెటీరియల్ కాస్ట్ని ఏదైనా ఆస్తులు క్రియేట్ చేసే అవకాశం మనకు ఉన్నది అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ కూడా ఉంది, మీరు కూడా వాడుకున్నారు, మీ జిల్లాలో మీరు వాడుకున్నారు. రెండోది ఏంటంటే మీరు చెప్తున్నారు కాంగ్రెస్ టైంలో, వైఎస్ రాజశేఖర టైంలో చాలా డబ్బులు ఇచ్చామన్నారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టక వెనక్కి తిరిగిపోయిన సంఘటన కూడా గుర్తించుకున్నారు. 5,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు మరి మీరు లేబర్కి? ఆ రోజు లేబర్ లేరండి, లేబర్ కోసం మీరు 5,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటా మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతే అది మీకు చేతకంతనా? మీకు చేతకాక ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రోత్సహించండి. గ్రామాలు బాగుపడుతున్నాయి, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, గ్రామాల్లో సిమెంట్ కాలువలు వేస్తున్నాం, అన్ని గురించి చేస్తున్నాం అధ్యక్ష. ఈవేళ మనం పంచాయతీ బిల్డింగ్ కడుతున్నాం అధ్యక్ష. ఇంకో విషయం, ఈవేళ కూడా పని లేక కూలీలు ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు చెప్తున్నారు అధ్యక్ష. 24 గంటల్లో పని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, రమ్మనండి. అయితే అధ్యక్ష కేరళ వెళ్ళిపోతున్నారు, రోజా గారికి తెలియదు. మీరు ఇప్పుడు కూడా సినిమాల్లో చూస్తుంటారు, బయట ప్రపంచం మీకు తెలియదు రోజా గారు. అదే తెలుసుకొని మాట్లాడండి కొంచెం. అంతేదా ఎవరైనా కూలిపడి కావలిస్తే మీరు అప్లికేషన్ పెట్టిన 24 గంటల్లో పని కల్పించడం సిద్ధంగా ఉన్నాం, రమ్మనండి. ఇవాళ కేరళ కానీ మిగతా రాష్ట్రాలు వెళ్తున్నారంటే వాళ్ళకి అక్కడ 500 రూపాయలు కూలి వస్తుంది రోజుకి. ఇక్కడ మనం ఇస్తున్నది ఏంటంటే ఉపాధి హామీ ద్వారా 194 రూపాయలు మనం ఇస్తాం. అంతకంటే ఎక్కువ కూలి ఇస్తున్నారు వెళ్తారో ఇస్తారు, ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు వెళ్తారు. మనం ఇచ్చేది ఏంటంటే 4 గంటలు 5 గంటలు పనిచేస్తే 194 రూపాయలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చాం. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా 100 రోజులు పరిశీలిస్తాం. అంచేత ఆ 194 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే 194 రూపాయలు పెంచే పూర్వం అయితే 150 రూపాయలు మాత్రమే ఉండేది. అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది మంచి కార్యక్రమం, దయించి ప్రతిపక్ష సభ్యులు చెప్తున్నాం, దయించి దీన్ని రాజకీయం చేయదండి. గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, బ్రహ్మాండంగా సీసీ రోడ్లు వేస్తున్నాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, జరగనివ్వండి. ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామాల అభివృద్ధి లేదు, ఇవాళ జరుగుతుంది. అందరూ కలిసి చేద్దాం. 13,000 గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో దయించి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాం. దయచేసి రాజు గారు ఒక్క నిమిషం, ఎందుకంటే ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ ఫర్ ఎ మినిట్ ప్లీజ్, దయచేసి వినండి.
నేను చెప్పిన దాకా నా దృష్టికి వచ్చిన అంశం కూడా ఒకటి, ఈ ఉపాధి హామీ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను యాక్చువల్గా ఇన్వాల్వ్ అయిన కార్యక్రమం కాబట్టి గతంలో పేదవాళ్లకు ఉపాధి కల్పించడమే ఈ నరేగా ధ్యేయం. ఇప్పుడు ఉపాధి కల్పించడంతో పాటు ఆస్తుల క్రియేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ ఉంది. దాంట్లో ఎవరైనా సరే గతంలో 100 రోజులు ఇచ్చేవాళ్ళు మ్యాక్సిమం, ఈరోజు 150 మందికి ఇస్తున్నారు. దాంతోపాటు మ్యాచింగ్ కూడా 60-40 నుంచి 70-30-90 వరకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక మంచి ఎసెట్, ఊరికి ఉపయోగపడే ఎసెట్ క్రియేట్ చేసేటట్టయితే ఇది హామీ ఆహ్వానించదగినటువంటిది. మోసం ఏమిటంటే ఇంతకుముందు 100 రోజుల నుంచి 150 రోజులు పెంచడమే కాకుండా ఓపెన్ ఎండ్ ప్రోగ్రామ్, ఎంత ఖర్చు పెడితే అంత డబ్బునే చెప్పిన ప్రోగ్రామ్ ఇది. అసలు నిధుల కొరత లేదన్న ప్రోగ్రామ్. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు పొలిటికల్ యాక్టివిటీ ఇష్యూస్, బట్ ఇది ఎసెట్ క్రియేషన్ గ్రామాల్లో వచ్చేటువంటి అవకాశం కాబట్టి ఉపయోగించుకోమని కోరదు. నో, నేను చెప్తున్నాను, ఆ ఇష్యూలోకి పోవడలేదు. ఐ డిడ్ ఇట్. పేదవాళ్ళకు ఉపాధితో పాటు ఎసెట్ క్రియేషన్ ఎక్కువ జరిగింది కాబట్టి దయచేసి దాని గురించి నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అధ్యక్ష, అన్నదాతలు భిక్షాటన అధ్యక్ష. కేరళలో పనులు దొరక భిక్షాటన. మీరు అంటారు అక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అక్కడికి పోతున్నారని. భిక్షాటన. కేరళ ప్రభుత్వం దీన్ని రికగ్నైజ్ చేసి 25 కేజీలు బియ్యం ఇస్తా ఉన్నారు. అంత దారుణంగా పనులు దొరక్క వలసలు పోతా ఉన్న పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 97.5% లేబర్ కాంపోనెంట్. మీరు ఈ డబ్బులను అధ్యక్ష ఎవరు కూడా సిమెంట్ రోడ్లు వేయొద్దని, ఎవరు బిల్డింగ్లు కట్టొద్దని ఎవరు అండంలా. కానీ ఉపాధి హామీకి సంబంధించిన నిధులను ఉపాధి క్రియేట్ చేయడం కోసం వెచ్చిస్తే దానివల్ల వలసలు ఉండవు, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ మాదిరిగా అన్నదాతలు భిక్షాటన కోసం వేరే రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి రాకుండా పోతుంది. అధ్యక్ష, ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా మీరు మాత్రం ఇదే రకంగా ఇదే కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటా ఉన్న తీరును, ఈ తీరుకు నిరసన తెలుపుతూ వీఆర్ స్టేజింగ్ వాకౌట్ ఫర్ దిస్ క్వశ్చన్ అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి మంచి కార్యక్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సభ్యులు వాకౌట్ చేయడం అనేది చాలా దారుణం అధ్యక్ష, దురదృష్టం. అధ్యక్ష, వారు నాన్నగారి టైంలో, రాజశేఖర టైంలో ఎంతో చేసే ఉన్నారు అధ్యక్ష. రాజశేఖర గారి టైంలో ఉపాధి హామీ పథకాన్ని దోపిడీ చేశారు అధ్యక్ష. ఇది అందరికీ తెలుసు, సభ్యులందరికీ తెలుసు. ప్రతి గ్రామంలో కూడా ఈ మట్టి తీసి ఆ మట్టి అక్కడ వేయడం, ఆ మట్టి ఇక్కడ వేయడం, ఇవాళ ఆస్తులు క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది లేబర్కి వెళ్ళవలసిన డబ్బులు ఏమాత్రం మేము టచ్ చేయట్లేదు అధ్యక్ష. 60% వాళ్ళ కోసం కేటాయింపు చేసాం. ఇప్పటికి కూడా ఎంతమంది లేబర్ వచ్చినా కావాల్సిన కార్యక్రమం చేసుకున్నా, చెరువులు తవ్వే కార్యక్రమం ఉంది, కాంపౌండ్స్ తవ్వుకోవచ్చు, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఏ కార్యక్రమాన్ని మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్ఎస్ఆర్ రేట్ పెంచాం, సాయిల్ రేట్ కూడా పెంచాం. మీటర్కి ఇంత ముందు అయితే తక్కువ రేట్ 20% ఉంటే వేసవికాలంలో హార్డ్ సాయిల్ ఉందని చెప్పి మళ్ళీ 30% పెంచాం. ఇవన్నీ కూడా చేస్తున్నాం. వేసవికాలంలో వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నాం, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నాం, వాటర్ ఇస్తున్నాం, ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలు కానివ్వండి, మనకున్న చెరువులు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగు చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉంటే అభివృద్ధి జరగకూడదు అంతే. అది ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు కొత్త ఏం కాదు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు. జరిగి చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది, మళ్ళీ ఆ కుర్చీలో కూర్చుంటాం లేదు భయం, ఇవన్నీ అసలు ఉన్నాయి. అంచేది ఇటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేయడంలో అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవాళ మెటీరియల్ కాంపౌండ్ రేట్ ఎక్కడైనా లేకపోతే ఇవాళ విజయనగరం జిల్లాలో తక్కువ ఉంది. తక్కువ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే వెనకబడిన జిల్లా నిధుల నుంచి ఖర్చు వేయమని కూడా ఆర్డర్స్ ఇచ్చారు. వెనకబడిన జిల్లా 7 జిల్లాలు ఉన్నాయి మనకి. అది కాకుండా మిగతా 6 జిల్లాల్లో కూడా వెనకబడిన జిల్లాలో నిధులు లేవు. లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఆ జిల్లాలకు కూడా డబ్బులు ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు. అతను అవగాహన లేదని ఒకసారి కూర్చుంటే అవగాహన వస్తుంది. అవగాహన తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తమ ద్వారా మనం చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 2958 మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం 2014 నుండి 2016 డిసెంబర్ వరకు పోలవరం సాగునీటి ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం నుండి 2916 కోట్ల
54 లక్షల రూపాయలు మొత్తం అందింది. 1/4/2014 నుండి 28/2/2017 వరకు పోలవరం సాగునీటి ప్రాజెక్టుపై ఖర్చు చేసిన మొత్తం వ్యయం 3,450,30,30,00,000. సంవత్సరం వారి వ్యయ వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి. 2014-15 439,40,45,00,000, 2015-16 1,860,30,00,000, 2016-17 1,142,52,00,000, మొత్తం 3,450,30,00,000 అధ్యక్ష. శ్రీకాంత్ రెడ్డి గారు సార్, మన రాష్ట్రానికి ఒక వరమైనటువంటి ప్రాజెక్టు గురించి తప్పించి ఎక్కడో మూలన పడినటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చి దాని అనుమతులు అయితేనేమి దాన్ని ఏ రకంగా ఇంపార్టెన్స్ అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియచేసి పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అన్ని క్లియరెన్సెస్ తెచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. ఒక అనుమతులు తేవడమే కాకుండా అధ్యక్ష, ఆ ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేయాలి. సార్, ఒక అధికార పక్షం ఈ రకంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచన చేయాలి సార్. ఆ ప్రాజెక్టుకి ఒక అనుమతులే కాకుండా అది జాతీయ ప్రాజెక్టుగా చెయ్యాలా అని చెప్పి సంకల్పంతో 2009లో తన ప్రయత్నం చేస్తే పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను తీసుకెళ్లి ఆ జాతీయ ప్రాజెక్టు కాకుండా చేసినటువంటి అంశాన్ని ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. ఇదే కాకుండా ఈరోజు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చేసినాం, సస్యశ్యామలం చేశామంటున్నటువంటి వీళ్ళు ఆ పట్టిసీమ ఆ కెనాల్ ఏదైతే ఉందో రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 90% కంప్లీట్ అయినటువంటి మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని అధ్యక్ష. అదే కాకుండా ఆ కెనాల్ రైట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ రైట్ కెనాల్లో పూర్తి ప్రాజెక్ట్ కానీయకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఒక్కసారి విచారణ చేపడితే వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది అధ్యక్ష. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రాజెక్టుకి సరైనటువంటి మార్గంలో నిధులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజశేఖర గారి పీరియడ్ లోనే 5,000 కోట్లు 4,000 కోట్లు అప్పుడే ఆయన హయాంలోనే ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టుకి ఈ 3 సంవత్సరాలలో 3,450 కోట్లు మాత్రం వీళ్ళు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఒక విన్నపం అధ్యక్ష తమరి ద్వారా అధ్యక్ష, ఈ రోజు రాయలసీమకు మనం నీళ్లు ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో అందరము ఉన్నాం కాబట్టి నాగార్జున సాగర్ టెయిల్మెంట్ ప్రాజెక్టు మనం ఇక్కడ తీర్మానం చేశాం అధ్యక్ష. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర గట్టిగా పట్టుబట్టి దాన్ని నేషనల్ ప్రాజెక్ట్ గా చేసుకోవాలి అధ్యక్ష. అదే రకంగా హంద్రీనివా ప్రాజెక్ట్ ను కూడా నేషనల్ ప్రాజెక్ట్ గా చేసుకుంటే మన రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పోలవరం నిధులు కూడా వాస్తవాలను వక్రీకరించి శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఏదో చేశారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వాస్తవంగా అంజయ్ గారి కాలం నుంచి దాని ప్రాశస్త్యం తెలియదు. ఈ రోజు ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా, వాళ్ళ జలం అంటే భయం అధ్యక్ష. ఈ రోజు మనం చూస్తున్నాం హైడ్రోఫోబియాతో బాధపడుతున్నటువంటి శాఖ పక్క కూర్చుంది అధ్యక్ష. ఈరోజు ఇరిగేషన్ గురించి మాట్లాడరు, జలం గురించి మాట్లాడరు, ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడరు. ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష, నదుల ద్వారా ఏదైతే నదులు అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో గిన్నిస్ బుక్ లిమ్కా బుక్ రికార్డ్స్ కి ఎక్కిన పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా అభినందించాల్సిందిగా వారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. చరిత్రలో నదుల అనుసంధానం ఈ దేశ చరిత్రలో నిలబెట్టేటటువంటి అంశం అధ్యక్ష. అవన్నీ మర్చిపోయి శ్రీకాంత్ రెడ్డి గారు ఏదో పంచతో పాటు నీళ్లు వెళ్ళిపోతానని చెప్తున్నారు అధ్యక్ష. పంచలతో నీళ్లు వెళ్ళవు అధ్యక్ష, పనులు చేస్తే వెళ్తాయి అధ్యక్ష. మట్టి పనులు చేసి ఏదైతే పనులు ఈ రోజు కూడా వాళ్ళు ఒకటే అధ్యక్ష అడిగేది, వాళ్ళ కాంక్రీట్ పనుల గురించి తెలుసా, డయాఫ్రామ్ వాళ్ళ తెలుసా, ఏ పోలవరం గురించి ఏం తెలుసని వాళ్ళు అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళారా, ఆ ప్రాంతం సందర్శించారా, అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జగ్గిరెడ్డి గారు, ఈరోజు రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు ఒక వరం అని చెప్పి మనం అందరం చెప్తున్నాం సార్. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు షటిల్ సర్వీస్ కూడా చేస్తారు సార్, నిధులు లేకపోయినా. మేము అడుగుతున్నాం సార్, ఏదైతే మీరు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29/2004 నవంబర్ సార్, ఆ రోజున ఆయన ముందు దయచేసి మీరు క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ సంబంధించి సప్లిమెంటరీ అడగండి. ఓకే ప్లీజ్. పోలవరానికి నిధులు సాధించడంలో మీరు ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సార్. అదేమిటంటే ఇప్పటి వరకు 2016 నుంచి 2016 వరకు కేవలం
916 కోట్లు వచ్చిందని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష. అలాగే 3,450 కోట్లు 2017 వరకు వచ్చిందనేటువంటి మాట వారు చెప్తున్నారు అధ్యక్ష. ఇంకా 500 కోట్లు సాధించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ముఖ్యంగా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి సార్ మాట్లాడేవాడు. No, please, no irrelevant comment, please. You confine to your supplementary. You confine to your supplementary, please. Please. Okay. మరి 2017-18 బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో ఒక్క రూపాయైనా ఈ ప్రభుత్వం సాధించిందా అని చెప్పి అడుగుతాను అధ్యక్ష. ఒక్క రూపాయి అధ్యక్ష కనీసం లేదా అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్టు నిధులు సాధించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందా లేదా అని చెప్పి అడుగుతాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష 2008-14 కానివ్వండి, 2005-14 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం నుండి పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన డబ్బులు 562 కోట్ల అధ్యక్ష. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి తీసుకొచ్చిన డబ్బులు 2,916 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష తెలుగంగ కానీ, అంద్రినివా కానీ, గాలేరి నగర్ కానీ, వెలుగొండ కానీ ఇవన్నీ కూడా ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టులు అధ్యక్ష. సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఉన్న వాటికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. అదేవిధంగా బడ్జెట్లో డబ్బులు పెట్టలేదని చెబుతున్నారు అధ్యక్ష. నాబార్డ్ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి, ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారిని ఒప్పించి, కేంద్ర మంత్రిని ఉమాభారతి గారు శ్రద్ధ పెట్టి నాబార్డుని తీసుకురావడం వల్ల ఇవాళ నాబార్డు నుండి డైరెక్ట్గా ఏదైతే ఇవాళ మనం దగ్గర ప్రాజెక్టు మీద 3,450 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. దగ్గర చేసిన బిల్లులు కూడా 533 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఈ మార్చి ఆఖరు వరకు ఎంతైతే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఈ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా 1000 కోట్లు అయితే 1000 కోట్లు, ఎంత డబ్బు అయితే అంత డబ్బు ఇవ్వడానికి నాబార్డు సిద్ధంగా ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులు కేంద్ర బడ్జెట్తో సంబంధం లేకుండా ఇది టాప్ ప్రయారిటీ ప్రాజెక్టులో ఏదైతే 16 జాతీయ ప్రాజెక్టులు వాళ్ళ దేశంలో ఏ విధంగా నడుస్తూ ఉన్నాయో మొన్నంతా కూడా సవివరంగా సభకు తెలియజేశాను అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు సోమవారం పోలవరంగా పెట్టుకొని ప్రతి వారం కూడా రివ్యూ చేసి ఎప్పటికప్పుడు అధ్యక్ష అక్కడ కాంక్రీట్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎల్ఎన్టీ పవర్ జర్మనీ కంపెనీ ఏదైతే గోదావరి గర్భంలో 200-300 అడుగులు లోపలికి వెళ్ళి అక్కడ నుంచి ప్లాస్టిక్ కాంక్రీట్ పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అలాగే కాంక్రీట్ డ్యాముకు సంబంధించిన పనులు కూడా ఏప్రిల్లో మొదలు పెట్టకపోతున్నాం అధ్యక్ష. ఈ 2.5 సంవత్సరాల్లో 5,55,00,000 క్యూబిక్ మీటర్ల కొండరాయి అంతా కూడా కొట్టి దాన్ని పక్క తీసిన అధ్యక్ష జరిగింది అధ్యక్ష. పోలవరం రైట్ కెనాల్లో అధ్యక్ష గత 10 సంవత్సరాల్లో ఏదైతే కోర్టు కేసుల్లో ఆ ఇబ్బందులు ఉండి పనులు అయిపోతే మట్టి పనులు కాదు అధ్యక్ష, తమిళేరు ఎక్విడేట్ కానీ రాములేరు ఎక్విడేట్ కానీ ఆ కోర్టు కేసుల్లో మా గన్నవరం శాసనసభ్యుడు, మా దెందులూరు శాసనసభ్యుడు ప్రభాకరు, మా వంశీ, అట్లాగే అక్కడ రైతు సోదరులు అందరినీ కూడా పిలిచి ముఖ్యమంత్రి గారు నచ్చచెప్పి కోర్టులో రైతులతోనే నచ్చచెప్పి వాళ్ళు అడిగిన డబ్బు కూడా ఇచ్చి ఇవాళ ఆ రైట్ కాలం నిర్మాణం చేయటం వల్ల ఇవాళ పట్టిసీమ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్ళిందంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా శ్రద్ధ పెట్టి రైట్ కెనాల్ ద్వారా పట్టిసీమ, పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా పురుషోత్తపట్నం లిఫ్ట్ 9 నెలల్లో పూర్తి చేయబోతున్నాం అధ్యక్ష. కాబట్టి దయచేసి అధ్యక్ష ఇవాళ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ చేసిన ఖర్చు అంతా కూడా స్టేట్ బడ్జెట్లో కూడా దగ్గర 6-7 వేల కోట్ల రూపాయలు డబ్బు పెట్టి పనులు త్వరితగతంగా అవ్వాలి. మళ్ళీ ఆ రీయింబర్స్ చేసుకునే బిల్లులు కేంద్రం నుంచి వచ్చే లోపలే మనం పనులు ఆగకూడదని శ్రద్ధ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 2018 కల్లా గ్రావిటీతో పోలవరం ప్రాజెక్ట్ కాలంలో గ్రావిటీతో నీళ్లు పంపిస్తాం. 2019 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. Question number 2956, Minister for Backward Classes Welfare. అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం 2014 జూన్ 2 నాటికి 1,312,18,00,000 పరిమాణంలో గల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గుర్తించడమైంది అధ్యక్ష.
అలాగే బి ప్రశ్నకు సమాధానం వెనుకబడిన తరగతులు అండ్ ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్ కింద 2014-15 సంవత్సరంలో 1331,39,00,000 మొత్తాన్ని చెల్లించడమైంది. అలాగే వెనుకబడిన తరగతుల అండ్ ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్ కింద 2015-16 సంవత్సరంలో 14,80,60,00,000 మొత్తాన్ని చెల్లించడమైంది అధ్యక్ష. అలాగే వెనుకబడిన తరగతులు అండ్ ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్ కింద 2016-17 సంవత్సరంలో 2,105,08,00,000 మొత్తాన్ని చెల్లించడమైంది అధ్యక్ష. బీకే పార్థసారథి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా బీసీలకు ఒక గౌరవం దక్కిందంటే 1983లో నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే బీసీలకు ఒక గౌరవం దక్కింది అధ్యక్ష. ముఖ్యంగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా పాలనలో భాగస్వామ్యం చేయడం అయితేనేమి, అదేవిధంగా స్థానిక సమస్యల్లో కూడా ఆ రోజు రిజర్వేషన్లు కూడా పెంచడం కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉండిన ఈరోజు దాదాపుగా బీసీ సప్లానికి 10,000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే ఫెడరేషన్లకు కూడా ఈరోజు నిధులిచ్చి పటిష్టం కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్నట్లయితే ఫెడరేషన్లు నామమాత్రంగా ఉండేవి అధ్యక్ష. ఈనాడు ఫెడరేషన్లు పటిష్టం చేస్తూ ఆ కార్పొరేషన్లు బలోపేతం చేస్తూ ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా లబ్ధి చేకూరుతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా చేనేత రుణమాఫీ అయితేనేమి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అయితేనేమి, అదేవిధంగా ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, బీసీ హాస్టల్స్ అయితేనేమి, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితేనేమి, అదేవిధంగా విదేశీ విద్యలు అయితేనేమి, జాబ్ మేళలు అయితేనేమి, బీసీ భవన్లు అయితేనేమి, ఇవన్నిటిని కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బీసీలు ఈ రోజు విదేశీ విద్య చదువుకోవాలంటే 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా మెంబర్స్ కూడా సంఖ్యను కూడా పెంచాలని సందర్భంగా కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కూడా వచ్చే సంవత్సరం నుండి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారని చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం. అయితే దాన్ని సక్రమైన రీతిలో దాన్ని ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎన్టీఆర్ ఉన్నత విద్య సివిల్ సర్వీసెస్ కూడా ఈరోజు కోచింగ్ కూడా ఈరోజు 10,000 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. దాన్ని కూడా ఇంకా కొద్దిగా పెంచాలని సందర్భంగా కోరుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఏదేమైనా ఈరోజు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అనిల్ కుమార్ ప్లీజ్ బ్రీఫ్ ప్లీజ్. అధ్యక్ష ఫీజు రీయింబర్స్మెంట్ మీద చెప్పడం జరిగింది అధ్యక్ష. పోయినసారితో పోలిస్తే ఏదైతే 2,398 కోట్లు అని చెప్పారో దాని నుంచి కూడా చూస్తే అధ్యక్ష దానికన్నా కూడా గత ఈ సంవత్సరం ఇంకా కూడా తగ్గించడం జరిగింది. ఈరోజు చూస్తే అధ్యక్ష 2017 25వ తారీఖు జనవరి 1కి చూస్తే అధ్యక్ష 650 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఇదే కాకుండా ఇంజనీరింగ్ చదవాలంటే అధ్యక్ష 30,000 కన్నా కూడా ఎక్కువ ఇచ్చే పరిస్థితిలో కానీ ఫీజు చూస్తే 1,00,000 రూపాయలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 60,000 రూపాయలు 70,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలంటే ఈరోజు విద్యార్థులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ అప్పులు చేసుకొని చదివే పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినప్పుడు పూర్తిగా ప్రతి ఒక్క రూపాయి ఏవి కూడా బకాయిలు లేకుండా పూర్తిగా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఎంతో మంది బీసీ విద్యార్థులు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం అధ్యక్ష. బీసీ అభివృద్ధి అంటే ఏదో కత్తెరలు ఇచ్చాం గొర్రెలు ఇచ్చాం అంటే కాదు అధ్యక్ష. ఎడ్యుకేషనల్ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళు పైకి రావాలా, ఆ విధంగా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి పూర్తిగా ఈరోజు బీసీ విద్యార్థుల మీద ఏదైతే 650 కోట్ల బకాయిలే కాకుండా పూర్తి 30,000 అనేది స్లాబ్ తీసేసి అధ్యక్ష ఎంత ఫీజు అవుతుందో మొత్తం పూర్తిగా కూడా ప్రభుత్వం భరించాలి. అలాగే అధ్యక్ష 12,000 మంది ఇంకా కూడా తెలంగాణలో చదువుతున్న మన ఆంధ్ర బీసీ విద్యార్థులు చాలా మందికి కూడా ఫీజు బకాయిలు ఆ ప్రభుత్వం చెల్లించక ఇంకా కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దాన్ని కూడా మీ దృష్టిలో తీసుకొని పూర్తిగా చేయాలని చెప్పి అనగాని సత్యప్రసాద్
మినిస్టర్ గారు. ఎస్ ఎస్. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీల గురించి ఆలోచించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆవేళ అన్న ఎన్టీ రామారావు అయితే ఈవేళ చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఆ రోజుల్లో తీసుకుంటే బీసీస్కి రెసిడెంట్ స్కూల్స్ కలిపి కనీసం ఉండేవి కాదు అధ్యక్ష. మరి బీసీస్ ఉన్నత విద్యకి వెళ్ళాలనే ఆలోచనతో మరి బీసీలకి స్కాలర్షిప్ పెట్టింది కలిపి ఆవేళ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అయితే ఇంకా బీసీల గురించి చేయవలసింది చాలా ఉంది అధ్యక్ష. ఇవాళ బీసీకి సంబంధించి ఇప్పుడు హాస్టల్స్ తానే రెసిడెంట్ స్కూల్స్ ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అలాగే బీసీ విద్యార్థులు ఉన్నత చదువుల గురించి ఇప్పుడు ఇచ్చిన స్కాలర్షిప్లే కాకుండా ఇంకా పెంచవలసిన అవసరం ఉందని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తూ బీసీ సంక్షేమానికి పెద్దపేట వేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. బీసీలు పక్షపాతి తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా బీసీలు విద్యాపరంగా కానీ ఇంకా ఆర్థికంగా ఎదగడానికి మరి చర్య తీసుకోవాల్సిందిగా తమకు మీ ద్వారా కోరుకుంటున్నారు అధ్యక్ష. మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు పార్థసారథి గారు, అలాగే అనిల్ కుమార్ గారు, రమణమూర్తి గారు, మరి ముఖ్యంగా బీసీ విద్యార్థులకి చెల్లిస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాట్లాడినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఏదైనా ఉందంటే బలహీన వర్గాల కోసం అధ్యక్ష. ఈరోజు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం కానీ వాళ్ళని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లే దానికోసం ఈ ఫీజు రియంబర్స్మెంట్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష, గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద వాళ్ళు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టింది 6,240 కోట్లు అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4,916 కోట్ల రూపాయలు బీసీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఖర్చు పెట్టినట్టు ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అదే కాకుండా వాళ్ళు చెప్తా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు వారు అధికారంలో ఉన్న రోజున 2,400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష. ఆ రోజున ఈరోజు 2014 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి దాదాపు 1,300 కోట్ల బకాయిలు ఉంటాయి. ఆ బకాయిలు మొత్తం కూడా తీర్చి వాళ్ళ పూర్తిగా ఒక్క విద్యార్థి కూడా బకాయి లేకుండా చేసాం అధ్యక్ష. అదే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ చరిత్రలో 2,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి వాళ్ళు ఖర్చు చేస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున ఇవే కార్యక్రమాలే కాకుండా ఎక్కువగా మనం విద్యకి వాళ్ళ ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు పెద్దలు కోరినట్లుగా భవిష్యత్తులో అన్ని హాస్టల్స్ను కూడా ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్గా చేయడం కోసం కూడా ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదే రకంగా రిజల్ట్ కూడా మంచి రిజల్ట్లు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వమన్నారు అధ్యక్ష. ఇవే కాకుండా ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇవాళ 13 స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. 13 స్టడీ సర్కిల్స్ను కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, సివిల్స్కి కానీ, బ్యాంక్ పీఓస్గా కానీ, బ్యాంక్ క్లర్క్స్గా కానీ కొన్ని వేల మందికి వాళ్ళకి శిక్షణ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే విదేశాల్లో చదువుకునే దానికోసం మరి పార్థసారథి గారు కోరారు. ఈరోజు మేము 1000 టార్గెట్గా పెట్టుకున్నాం. ఇప్పటికీ దాదాపు 412 మంది విద్యార్థులను పంపించడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ లోపు ఇంకొక 100 మంది విద్యార్థులను పంపడానికి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. వాళ్ళని కూడా మరి పంపించి మినిమం ఒక 1000 మంది బీసీ విద్యార్థులను విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించే కార్యక్రమాలు చేస్తాం అధ్యక్ష. అలాగే ఇవాళ అనేక కార్యక్రమాలతో ఇవాళ ముఖ్యంగా బీసీ భవన్ విషయం కూడా చెప్పారు అధ్యక్ష. 5 కోట్ల రూపాయలతో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా బీసీ భవన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఫీజులు కూడా ఇవాళ స్కాలర్షిప్లు కానీ అదే రకంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం అధ్యక్ష. అలాగే ఇందాక ఇంకొక విషయం అడిగారు అధ్యక్ష. ఏదైతే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ 35,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు, ఇంకా ఎక్కువ కడతా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఎంసెట్లో 10,000 ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకి ఏఐసిటిఈ ఇచ్చినటువంటి ఎంతైతే ఫీజు వాళ్ళు ఫిక్స్ చేస్తారో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే కార్పొరేట్ ఎడ్యుకేషన్ స్కీమ్ కింద ప్రభుత్వం చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా మొత్తం ఫీజు అంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తూ ఉంది అధ్యక్ష. అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా టోటల్ ఫీజు వాళ్ళ ప్రభుత్వమే దాన్ని కడతా ఉంది అధ్యక్ష.
ఈ రకంగా బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకెళ్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 2963 మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ఎస్ దయచేసి కూర్చోండి. ఎస్ అధ్యక్ష, మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ఈ ప్రశ్నకు జవాబు అధ్యక్ష. ఏ నో ప్లీజ్. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ప్రతి క్వశ్చన్ కి అలిగేషన్ రిలీజ్ ఎక్స్పెండిచర్ సంబంధించి వివరాలు ఇలా ఇచ్చాం అధ్యక్ష. 2014, 15, 16, 17కి ఎంత బడ్జెట్ అలాట్ అయింది? మీ సభ్యులు ఎంత అలాట్ అయింది, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత రిలీజ్ అయింది, ఎంత ఖర్చు పెట్టాము అనే వివరాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. 2014-15కి 3,287.38 కోట్ల రూపాయలు అలాట్ చేశాం అధ్యక్ష. 2,531.09 కోట్లు రిలీజ్ అయిన అధ్యక్ష. ఇందులో 2,244.07 క్రోర్స్ ఖర్చు పెట్టాం అధ్యక్ష. అదేవిధంగా 2015-16 సంవత్సరానికి 2,696.58 కోట్ల రూపాయలు అలాట్ చేయగా 2,339.20 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాము. ఇందులో 2,129.13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2016-17కి 3,236.05 క్రోర్స్ అలాట్ చేయగా 2,688.69 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. ఇందులో 1,971.96 కోట్ల రూపాయలు ఇంతవరకు ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఈ భారతదేశంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ ఎస్సీలకు అలాట్ చేసినటువంటి బడ్జెట్ కానీ 100% ఖర్చు పెట్టడంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అధ్యక్ష. మా ప్రభుత్వం దళిత గిరిజనుల సంక్షేమానికి కట్టుబడినటువంటి ప్రభుత్వం. ఏవైతే బడ్జెట్ అలొకేషన్ ప్రపోర్షన్ టు పాపులేషన్ అలాట్ చేయడమే కాకుండా చిత్తశుద్ధితో 100% ఖర్చు పెడుతూ వారి యొక్క అభ్యున్నతికి, వారి యొక్క ప్రగతికి, సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడుతున్నాం అధ్యక్ష. కోరుముట్ల శ్రీనివాసులు గారు, సంజయ్ గారు, కంబాల జోగులు గారు, నారాయణ స్వామి గారు, సునీల్ కుమార్ గారు. క్వశ్చన్ నంబర్ 3090 మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. మీరు కూర్చోండి, ముందు మీరు కూర్చోండి, దయచేసి మీరు కూర్చోండి. మొదటి ప్రశ్నకు సమాధానం కూర్చోండి. 32 యుఎల్బీలు కూర్చోండి. 32 యుఎల్బీల్లో కూర్చోండి. అమృత పథకం అప్లై చేస్తున్నాం. కూర్చోండి దయచేసి. రెండవ ప్రశ్నకు సమాధానం నీటి సరఫరా, సివరేజీ, స్వెప్పేజీ, ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్, పార్క్స్ అండ్ గ్రీన్ స్పేసెస్ వీటిల్లో సౌకర్యాలు కలిగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ లో ఉన్నాం మనం. గో బ్యాక్. వనమాడి వెంకటేశ్వరరావు గారు. అధ్యక్ష, ఏదైతే ఈ రోజున ప్రతి పేదవాడికి లిజన్ ప్లీజ్, దయచేసి అపోజిషన్ లీడర్ ప్రతి క్వశ్చన్లో మాట్లాడాలంటే కుదరదండి. ప్లీజ్ లిజన్. ఈ క్వశ్చన్ మీది కాదు. అయినా మీకు ఇంటి సభ్యులు ఒకరు మాట్లాడారు, అయినా కూడా మీరు ఒకరు మాట్లాడారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాం. ఇది ఎక్కడ పద్ధతి అండి? ప్రతి ప్రశ్నలో మీరు మాట్లాడాలంటే కుదరదండి. మీరు మాట్లాడారు కదా, ప్లీజ్. ఎస్, వనమాడి వెంకటేశ్వరరావు గారు ప్లీజ్. అధ్యక్ష, ఏదైతే ఈ రోజున అమృత పథకం ద్వారా ప్రతి పేదవాడికి
మంచినీళ్ళు అందించాలన్న ఆలోచనతో ఏదైతే ప్రవేశపెట్టారో ఈ పథకం చాలా అద్భుతమైన పథకం అది అధ్యక్ష. ఈ రోజున బ్రదర్ చాలా మంచిది బ్రదర్, మీరు కూడా వినాలి ఇది బ్రదర్, మీరు కూడా వినాలి ఇది. పేదవాడి కోసం ఈ పథకం, పేదవాడికి మంచినీళ్ళు ఇచ్చే పథకం ఇది, మీరు కూడా వినాలి బ్రదరు. మీ కాన్స్టిట్యున్సీలో కూడా మీ వాళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తారు ఈ పథకం కోసం. మీ వాళ్ళు కూడా పేదవాళ్ళు మంచినీరు కోసం ఆలోచిస్తున్నారు. 200 రూపాయలు కులా వస్తుంది, కేవలం 200 రూపాయలకి మంచినీళ్ళు ఇచ్చే పథకం. మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అధ్యక్ష. ఈ రోజున ఏదైతే అమృత పథకం ఏదైతే ఉందో దీని ద్వారా ప్రతి పేదవాడికి 200 రూపాయలకి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చే విధంగా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్న అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ రోజున మన కాకినాడ నగరాన్ని చూసుకున్నట్టయితే ఈ రోజున 42 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి ఈ రోజున చెప్పడం జరిగింది. అయితే 42 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన ఈ పథకం సుమారు 113 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేసి సుమారు 20,000 మంది పేద కుటుంబాలకి 200 రూపాయలు, కేవలం 200 రూపాయలు కడితే మంచినీళ్ళు ఇచ్చే పథకం ప్రవేశపెట్టినందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ రోజున చాలా సంతోషిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ప్రతి పేదవాడు కూడా కూలి పనికి వెళ్తూ ఉంటాడు అధ్యక్ష. ఆ కూలి పనికి వెళ్ళిన తర్వాత తన ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి పేదవాడికి ఈ రోజున 200 రూపాయలు కులా ఇస్తున్నారని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, మంత్రివారికి తెలియపరిచేది ఏంటంటే అధ్యక్ష, ఈ రోజున ఏదైతే ఈ పథకం ద్వారా 20,000 మంది కనెక్షన్లు పెరుగుతున్నాయో, మరి మా కాకినాడ చూసుకున్నట్టయితే గతంలో 36,000 కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇప్పుడు మనకి 20,000 కనెక్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఈ రోజున దానికి తగ్గ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా మనం సమకూర్చవలసిన అవసరం ఉంది అధ్యక్ష. స్టోరేజ్ ట్యాంక్స్ సమకూర్చినట్టయితే పెరుగుతున్న ట్యాంక్ కనెక్షన్స్ బట్టి ఆ స్టోరేజ్ ట్యాంక్ ఉంటేనే మనకి భవిష్యత్తులో ఈ పథకం ఉపయోగంలోకి వస్తుంది. కాబట్టి దానిపైన కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి స్టోరేజ్ ట్యాంక్ కట్టుకునే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మీ ద్వారా మంత్రివర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ రోజున ఏదైతే ఈ పథకం ప్రవేశపెడుతున్నామో మరి టెండర్లు పిలిచి తొందరగా పూర్తి చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. కూర్చోండి దయచేసి. వేణుబాబు ప్లీజ్ మీరు కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష, చాలా మంచి స్కీమ్ అధ్యక్ష, అమృత స్కీమ్. విశాఖ నగరాన్ని కూడా ఇంక్లూడ్ చేసినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ముఖ్యంగా 154 కోట్ల రూపాయలతో టెండర్ ప్రక్రియ జరుగుతూ ఉంది అధ్యక్ష. గత టెండర్లో క్వాలిఫైడ్ కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల క్యాన్సిల్ అయినట్టుగా ఉంది. త్వరలో టెండర్ పూర్తి చేసి ఆ వర్క్ మొదలుపెట్టాలి అధ్యక్ష. ముఖ్యంగా పేదవాళ్ళు, కొండవాళ్ళ ప్రాంతాల్లో వేలాది మంది నివసిస్తున్నారు అధ్యక్ష. ఇంటి కుళాయి కనెక్షన్ ఇవ్వాలంటే 1200 నుంచి మనం వసూలు చేస్తున్నాం. అది 200 రూపాయలకే ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి పేదవాడు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష విశాఖపట్నంలో. ముఖ్యంగా ఇందులో మంచినీటికి సంబంధించే కాకుండా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన వ్యవస్థకు కూడా ఈ అమృత్ స్కీమ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాబట్టి విశాఖపట్నంలో ఆల్రెడీ 3 సువేజ్ ప్లాంట్లు నిర్మాణం పూర్తయింది అధ్యక్ష. అందులో 2 38 MLDలో ఉండేటువంటి ఓల్డ్ టౌన్లో కానీ లేకపోతే ముడసర్లలో ఉండేటువంటి 2 సువేజ్ ప్లాంట్లను కూడా మనం ఫంక్షన్లో తీసుకొచ్చాం అధ్యక్ష. 194 MLD పెద్ద ట్యాంక్ నరవలో ఈ సువేజ్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది అధ్యక్ష. అది ట్రయల్ రన్లో ఉంది. ఇప్పుడు అది ఫంక్షన్లు రావాలంటే హౌస్ కనెక్షన్స్ ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష. విశాఖపట్నంలో హౌస్ కనెక్షన్స్ కూడా ఇచ్చి ఈరోజు ఆ కార్యక్రమం చేయాలంటే
అదనంగా మరలా 300 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. గతంలో 244 కోట్ల రూపాయలతో ఆ నిర్మాణం పూర్తి చేశారు అధ్యక్ష. విశాఖ నగరంలో చాలా అత్యవసరం అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు విశాఖ నగరాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థలో ఈరోజు ఈ అమృత్ స్కీమ్ని ఆధారం తీసుకొని కోట్లాది రూపాయలు మనం శాంక్షన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అది ఇప్పుడు ప్రాజెక్టులో ఇంక్లూడ్ కాలేదు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులను కోరుతా ఉన్నాను, ఈరోజు హౌస్ కనెక్షన్స్ ఇచ్చేటువంటి డిపిఆర్ తయారు చేసుకొని త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అది పెట్టినట్టు అధ్యక్ష, ఈ ప్రాజెక్టు ఒక మంచి ప్రాజెక్ట్ అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, లోకల్ బాడీల యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తా ఉన్నాం. ఈ పథకం ద్వారా మంత్రి గారిని మీ ద్వారా అడిగేది ఏంటంటే, లోకల్ బాడీస్ దగ్గర నిధులు లేకపోయినట్లయితే ఈ ప్రాజెక్టు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ ప్రాజెక్టును అమలు చేసే విధానం ఏదైనా ఉందా అని చెప్పి సందర్భంగా మీ ద్వారా మంత్రిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ అమృత పథకం కింద 2015-16 సంవత్సరంలో ఎంత నిధులు కేటాయించబడ్డాయి, అదేవిధంగా 16-17లో ఈ అమృత్ పథకం కింద ఎంత నిధులు కేటాయించబడ్డాయి, ఎన్ని ప్రాజెక్టులు శాంక్షన్ చేయబడ్డాయి, అంతేకాకుండా 2017-18 సంవత్సరంలో ఈ యొక్క అమృత్ పథకం కింద ఎన్ని నిధులు శాంక్షన్ చేయబోతా ఉన్నారు, ఎన్ని ప్రాజెక్టులు చేపట్టబోతా ఉన్నారు, దీంతోపాటు ఒక మంచినీటికే పరిమితం అవుతా ఉన్నారా, మిగతా పథకాలు కూడా పట్టణాన్ని సుందరీకరించడానికి మీరు ఏదైనా సీవేజ్ సెప్టేజ్ ట్యాంక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని లోకల్ బాడీస్లో నిధులు లేకపోతే వీటికి ఏదైనా సహాయం చేసే విధానం ఏదైనా మంత్రివర్యులు చేపడుతున్నారా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ అమృత స్కీమ్లో 2015-16కి 61 వర్క్స్ టేకప్ చేశాం. వాటి కాస్ట్ 804.46 కోట్లు. అదేవిధంగా 2016-20కి 127 వర్క్స్ మొత్తం 2227.31 కోట్లు యాక్చువల్గా దానికి బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అయితే సభ్యులు అడిగినట్లు వెంకటేశ్వరరావు గారు అడిగారు స్టోరేజ్ ట్యాంక్స్, దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం. అదేవిధంగా కన్నబాబు గారు అడిగారు హౌస్ కనెక్షన్స్ని ఇవ్వమని, అది ఖచ్చితంగా ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా లోకల్ బాడీస్కి నిధులు లేకుంటే ఎలా చేస్తారంటే ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఈ అమృత స్కీమ్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. Question number 3218 is postponed at the request of the member. Question number 3026, Minister for Labour and Employment. Question number 3076, Minister for Panchayati Raj. Minister for Panchayati Raj. Minister for Panchayati Raj. Question number 3076. Okay, sir. అధ్యక్ష, ఏ ప్రశ్న సమాధానం ప్రస్తుతం మా మాచర్ల నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు త్రాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి అధ్యక్ష. అలాగే ఈ ప్రశ్న సమాధానం ప్రస్తుతం 6 జనవాసాలకు 17 ట్యాంకర్ ట్రిప్పుల ద్వారా 124,000 లీటర్ల త్రాగునీటిని రోజు రవాణా చేయించున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఒక జనావాసానికి తాగునీటిని సరఫరా చేయడానికి 2 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవడం జరిగింది సార్. అలాగే సీపేజ్ సమాధానం తాగునీటి కొరకు ఉన్న ప్రాంతాల్లో ఈ వేసవి సమస్యను నివారించడానికి సంస్థాత్మక జనవాసాలతో విధంగా గుర్తిస్తూ ట్యాంకర్లతోనూ ప్రైవేటు వనరులను అద్దెకు తీసుకోవడం, బోరు బావులను శుభ్రపరచడం, లోతు చేయడం ద్వారా త్రాగునీటిని రవాణా చేయడం వంటి సత్వర చర్యలు చేపట్టడం కోసం
192 లక్షల రూపాయలు మొత్తాన్ని సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఇవ్వడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు క్వశ్చన్ నెంబర్ 3026 మినిస్టర్ ఫర్ కల్చర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. అధ్యక్ష, ఏ క్వశ్చన్ ఆన్సర్ భాష సంస్కృతి శాఖ కళలు మరియు సంస్కృతి సేవలు అందించిన వృద్ధ కళాకారులకు ఇప్పటికే పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. క్వశ్చన్ బి ఆన్సర్ అధ్యక్ష, వృద్ధ కళాకారులకు నెలకు 15 రూపాయల పెన్షన్ మొత్తాన్ని మంజూరు చేయడమైంది. 2014-15 సంవత్సరానికి 500 రూపాయల చొప్పున 5,500 మందికి పెన్షన్దారులకు పెన్షన్ మొత్తాన్ని మంజూరు చేయడమైంది. 2015-16 సంవత్సరానికి 1,500 రూపాయల చొప్పున 5,800 మందికి పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. 2016-17 సంవత్సరానికి 6,200 మందికి నెలకు 1,000 రూపాయల చొప్పున పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. శ్రీ ప్రశ్న సమాధాన దశ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనవరి 2015 నుంచి ఈ వృద్ధ కళాకారులందరికీ కూడా పెన్షన్ 500 నుంచి 1,500 రూపాయలకు పెంచి వాళ్ళకి సాయం చేయాలని ఆలోచన చేత మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రశ్న సమాధానం లేదండి, ఈ ప్రశ్న సమాధానం లేదండి. అయినప్పటికీ కూడా గిరిజన పరిశోధన శిక్షణ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నంలో. ఇది కంప్లీట్గా సాంస్కృతిక శాఖ కాకుండా గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాల మీద పరిశోధన మరియు మ్యూజియం నిర్వహణ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, మోదుగురు వేణుగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, శాసనసభ్యుడిగా బీసీల గురించి మాట్లాడుతున్నారు. బీసీ మంత్రి అధ్యక్ష, బీసీ మంత్రి జైలుకి పంపించారు వీళ్ళ హయాంలో. నేను ఒకటే మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఈజ్ నాట్ పెయిడ్ ఫర్ హిజ్ లేబర్, ఫర్ హిజ్ విజన్. ఈరోజు కళాకారులు చరిత్ర నుంచి భవిష్యత్తు తీసుకెళ్ళాలని కూడా కళలు లేకపోతే చరిత్ర మర్చిపోయేటువంటి సంఘటనలు మనం ముఖ్యపోతుంది. అధ్యక్ష, మరి ఈరోజు నేను మంత్రి గారిని డైరెక్ట్గా అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టిస్ట్ పెన్షన్ స్కీమ్ అండ్ వెల్ఫేర్ ఫండ్ దగ్గర నుంచి 3,500 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 500 రూపాయలతోటి గౌరవ మాన్య ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 1,500 చేశారు అధ్యక్ష. స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ మొత్తం 5,000 రూపాయలు మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఈ రోజున పార్లమెంట్లో అడిగినటువంటి క్వశ్చన్కి కల్చర్ మినిస్టర్ చెప్పినటువంటి సమాధానం 3,500 రూపాయలు పెన్షన్ ఈరోజు 270 మందికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నారు. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు మరి ఏదైనా కానీ అప్డేటెడ్ LIC ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిశ్చయించారు. మరి ఆ 3,500 మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ 1,500 వెరసి 5,000 రూపాయలు పెన్షన్ ఎంతమందికి ఇస్తారో తెలియజేయాల్సి కోరుతా ఉన్నాను. దాంతోపాటు 2012-17 12వ పంచవార్షిక ప్రణాళికలో 92 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క పెన్షన్కి ఫండ్ పెడితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమన్నా ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారా? పంపించే దాని యొక్క డీటెయిల్స్ ఈరోజు సభలో పెట్టాల్సి కోరుతా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు యొక్క కళాకారులు మీరు రాబోయేటువంటి రోజుల్లో రాయితీలు ఏమైనా వదలుచుకున్నారా? ముందు ఐడెంటిటీ కార్డు లేకపోవడం వల్ల చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఈ ఐడెంటిటీ కార్డులు ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా? మరి అట్లాగే APSRTCలో ట్రావెల్ చేయడానికి, ఎందుకంటే ఈరోజు కన్సెషన్ ఇస్తే వాళ్ళ యొక్క ప్రోత్సాహించినటువంటి భావన నాలో ఉంది. మరి అటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా? అట్లాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నడుస్తున్నటువంటి ఆడిటోరియంస్లో ఇటువంటి కళాకారులకు 50% తోటి మరి మీరు ఏదైనా కన్సెషన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఉందా? అట్లాగే మరి ఈరోజు తెలుగు భాషా సంఘం ప్లేస్లో తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తున్నారు.
అట్లాగే అకాడమీలు ఏర్పాటు చేయడం అనేది గవర్నర్ ప్రసంగంలో క్లారిటీగా చెప్పారు. ఈ తెలుగు భాషా ప్రాధికార సంస్థ వల్ల కానీ అకాడమీ వల్ల కానీ కళాకారులకు ఏమైనా ఒరిగేది ఏమైనా ఉందా? అట్లాగే మరి ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూఢిల్లీ ద్వారా ఈ ట్రైబల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అండ్ పెయింటింగ్స్ కోసం స్టైఫండ్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా గిరిజనులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ కళల్ని కానీ వాళ్ళ యొక్క నాట్యాలను కానీ వాళ్ళ యొక్క పాటలను కానీ ప్రోత్సహించడానికి స్టైఫండ్ ఇచ్చి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఏదో పురాతన కాలం నుంచి వచ్చినటువంటి కాల్స్ అధ్యక్ష, డెఫినెట్గా భావితరానికి ఇవ్వాల్సినటువంటి సంస్కృతిని, ఈ కళల్ని, కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకని నేను మంత్రి గారిని డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాను. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 3,500 రూపాయల స్కీమ్ని ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చేటువంటి 5,000, 5,800, 5,600 అనేటువంటి 14, 15, 15, 16, 17, 16, 17 ఇస్తున్నటువంటి పెన్షన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా 3,000 రూపాయలు వచ్చడానికి మీ ప్రయత్నాలు జరుగుతున్న మంత్రి గారు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు కళల పరిరక్షణకు అహర్నిశలు చిత్తశుద్ధితో కృషి చేస్తా ఉన్న అధ్యక్ష. ఎవరైతే తెలుగు జాతికి వెలుగునిచ్చారో, తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చారో, తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలు వ్యాపింపజేశారో అటువంటి మహనీయుల యొక్క పుట్టినరోజు పండుగలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నామని చెప్పేదానికి ఎంతో గర్వపడుతున్నాం అధ్యక్ష. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, గురిజాడ అప్పారావు గారు కానీ, అల్లూరు సీతారామరాజు కానీ, అదే జాసువా కానీ స్వామి వివేకానంద ఉత్సవాలను ఎంతో రంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఈ కళను పరిరక్షించాలని ఆలోచించేది ప్రభుత్వం ముందు పోతానని అధ్యక్ష. అంతేకాకుండా తెలుగు పండుగలైన ఉగాది కానీ, సంక్రాంతి కానీ, అదే దసరా కానీ ఇటువంటి తిరుగుదనం ఉట్టిపడే విధంగా, తిరుగుదనం ప్రతిబింబించే విధంగా ఆ పండుగలు కూడా ఎంతో గర్వంగా నిర్వహించుకుంటున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ తెలుగు భాష అభివృద్ధి కోసం, తెలుగు భాష అధికార భాషగా అన్ని స్థాయిల్లో అమలు చేయాలని ఆలోచన చేత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇష్యూ చేసిన అధ్యక్ష. తెలుగు అధికార భాషా సంఘం స్థానాన్ని తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయాలని ఆలోచించారా ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఈ తెలుగు భాషా ప్రాధికార యొక్క ముఖ్యమైన ఉద్దేశం అధ్యయన కమిటీ GOS-MS నెంబర్ 10 ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు యువజన అభ్యుదయ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. దీనిలో నేను చైర్మన్ గాను, మండలి బుద్ధప్రసాద్ గారు డిప్యూటీ స్పీకర్, అదే పరకాల బ్రోకర్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాగులపల్లి శ్రీకాంత్ సెక్రటరీ సాంస్కృతిక శాఖ, డాక్టర్ GV రామకృష్ణరావు ఆర్కాజ్ డైరెక్టర్, డాక్టర్ విజయభాస్కర్ అదే సాంస్కృతిక శాఖ డైరెక్టర్ అందరినీ కలిపి ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఈ కమిటీ రికమెండేషన్స్లో తెలుగు భాషను అభివృద్ధి చేయాలంటే తప్పకుండా తెలుగు భాషా ప్రాధికారిక సంస్థ ఏర్పాటు చేయాలి. అధికార భాష అన్ని రంగాల్లోనూ అన్ని సంస్థలను అమలు చేయాలంటే తప్పకుండా ప్రాధికారిక సంస్థ ఏర్పాటు ఆలోచించే ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇక్కడ అకాడమీల గురించి మంత్రిగా సభ్యులు అడిగారు. ఈ ఆంధ్రప్రదేశ్ కొన్ని అకాడమీలు ఏర్పాటు చేయాలని ఆలోచన అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సంగీత నృత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ, అదేవిధంగా లలిత కళ అకాడమీ, చరిత్ర అకాడమీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సాంకేతిక మరియు జానపద కళ అకాడమీని ఏర్పాటు చేయాలి. ఈ అకాడమీని ఏర్పాటు చేసి పురాతన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించి ఆలోచించేది ప్రభుత్వం ముందు పోతుంది అధ్యక్ష. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి అధ్యక్ష, ఏ ప్రభుత్వాలు అయితే కవులు కళాకారులు గుర్తుపెట్టుకుంటారో అటువంటి ప్రభుత్వాలు తప్పకుండా చిరకాలం మనగలనే అధ్యక్ష. అందుకే శ్రీకృష్ణదేవరాయలు మరణించి 500 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటామంటే ఆయన యొక్క కళ్ళకు చేసిన సేవ, ఆ కళాకారులకు ఇచ్చిన సత్కర్మ అధ్యక్ష. ఆ మహానుభావుడు చెప్పిన ఒక విషయాన్ని మనం ఇప్పటికి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. తెలుగు అదేలే ఎన్న దేశము తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు ఒక్కండ, ఎల్ల రూపుల కులు 20 భాషలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్లు అదే రీతిలో అభినవ శ్రీకృష్ణదేవరాయలు మన చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగు భాషాభివృద్ధి కోసం ఒక పక్క అకాడమీలు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక పక్క తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయడం అనేక రకమైన చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం అధ్యక్ష డైరెక్ట్గా వాళ్ళే ఇస్తున్నారు. మన వాళ్ళకు మనం 1500 ఇస్తున్నాము.
అక్కడి నుంచి 3,500 కొన్ని చోట్ల 4,000 కూడా ఇచ్చినట్లు ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల్ని ఒక్క పైసా కూడా వ్యర్థం చేయకుండా అప్లై చేశాం. అక్కడ వచ్చిన నిధులన్నీ తప్పకుండా తీసుకుంటాం. అదేవిధంగా శాసనసభ సూచన వరకు కొన్ని కార్యక్రమాలు కళాకారికి ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. కృష్ణకుమార్ రాజు గారు. అధ్యక్ష, ముఖ్యంగా కళాకారులకైతే మాత్రం అధ్యక్ష ప్రతి నెల పెన్షన్ రావట్లేదు అధ్యక్ష. 3 నెలలకి 4 నెలలకి ఒకసారి పెన్షన్ వస్తుంది అధ్యక్ష. అది గౌరవ మంత్రివర్యులు మనం ఎవరికైతే మనం వికలాంగులకి కానీ వితంతులు కానీ పెన్షన్ ఇస్తున్నామో అదే పద్ధతిలో నెల వచ్చేటట్టు చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష కళాకారులు ఏదన్నా ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ప్రోగ్రామ్ కాస్ట్ సంగతి పక్కన పెట్టిన అధ్యక్ష అదే చాలా విపరీతంగా ఉంది అధ్యక్ష. సో కళాకారులు చిన్న కళాకారులు ఎక్కడ ప్రోగ్రామ్స్ పెట్టినా దాంట్లో 50% రాయితీ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ హాల్స్లో కానీ కమ్యూనిటీ హాల్స్లో కానీ పెట్టినప్పుడు మాత్రము వాళ్ళకి ఫ్రీగా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకున్నాను అధ్యక్ష. శాసనసభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ గుర్తింపు కార్డులు ఇవ్వమన్నారు. జిల్లా కలెక్టర్ ద్వారా కళాకారులకు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. తప్పకోకుండా అది అమలులోకి వస్తుంది. అదేవిధంగా గౌరవ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు, కళాకారులు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. తప్పకుండా వారు చెప్పినట్లు వాళ్ళకి రాయితీలు తప్పకుండా ఇవ్వడమే కాకుండా అవసరమైన చోట ఫ్రీగా కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. Question number 3208 withdrawn by the member. Question number 3229 Minister for Irrigation. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం అవునండి. 11 వంతులను చేపట్టి వివిధ దశల వరకు నిర్వహించడం అయింది. వివరాలు కింద విధంగా ఉన్నాయి. మండపేట, వీరభద్రాపురం, మారేడుపాక మరియు మాచవరం గ్రామాల సమీపంలోని మండపేట కాలువపై 4 వంతులు బెడ్ బ్లాక్ స్థాయి వరకు పూర్తయ్యాయి. స్లాబ్లు వేయవలసి ఉంది. అరట్లకట్ల, అనపర్తి, కొమరపాలెం మరియు కొంకుదురు గ్రామాల సమీపంలోని కాకినాడ కాలువపై 4 వంతులను చేపట్టమైంది. అందులో అప్రోచ్లు మినహా కొంకుదురు గ్రామం సమీపంలోని వంతెన పూర్తయింది. కొమరపాలెం మరియు అనపర్తి గ్రామాల సమీపంలోని వంతెనలు బెడ్ బ్లాక్ స్థాయి వరకు పూర్తయ్యాయి. ఆరట్లకట్ట గ్రామం సమీపంలోని వంతెనకి అపార్ట్మెంట్లు పూర్తయ్యాయి. పాతర్లగడ్డ గ్రామం సమీపంలోని కేఎంజే కాలువపై 1 వంతెనని చేపట్టమైంది. ఈ వంతెన పని స్లాబ్ వరకు పూర్తయింది. అప్రోచ్ పని మాత్రం పెండింగ్ ఉంది. జిఈ బ్యాంక్ కాలువపై మూలస్థానం మరియు చెముళ్లంక గ్రామాల సమీపంలో 2 వంతెనలు చేపట్టి అప్రోచ్లు మినహా పూర్తి చేయటం అయింది. అదేవిధంగా కొనసాగుతున్న 11 పనుల్లో ఆవశ్యకత ప్రకారం మరియు ప్రాధాన్యతను బట్టి రానున్న కాలువ ముగింపు సమయంలో నిర్వహించడం కోసం 6 పనులు ప్రతిపాదించడమైనది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. అమరావతిలో శాసనసభ ప్రారంభించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. గోదావరి డెల్టా మోడర్నైజేషను 2007లో ప్రారంభించబడి సుమారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 3,300 కోట్ల రూపాయల అంచనాతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,600 కోట్లతో అనేక పనుల్ని ప్రతిపాదించడం జరిగింది. కానీ ఇంతవరకు 543 కోట్ల రూపాయలు మాత్రమే ఈ గోదావరి డెల్టా మోడర్నైజేషన్లో తూర్పుగోదావరి జిల్లా ఖర్చు పెట్టడం జరిగింది. దీనిలో ప్రధానంగా కొన్ని చోట్ల అనేక చోట్ల అవసరం ఉన్న చోట్ల బ్రిడ్జిల్ని ప్రతిపాదించడం జరిగింది. ప్రధానంగా రైతులు ఏదైతే తన వ్యవసాయం సంబంధించిన ప్రాడ్యూస్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ ఇతరతర అవసరాలకు కానీ ఈ బ్రిడ్జిలు ఎంతో ఉపయోగపడే పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో ప్రధానంగా అనపర్తి నియోజకవర్గంలో కాకినాడ కెనాల్ పైన 4 బ్రిడ్జిల నిర్మాణం 3 స్లాబ్ లెవెల్ వరకు పూర్తి కావడం జరిగింది. ఒక బ్రిడ్జి మంత్రి గారు చెప్పినట్టుగా గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా కుంకుదురు బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తయి ఓన్లీ అప్రోచెస్, అదేవిధంగా ఒక పక్క చిన్న కల్వర్ట్ మాత్రం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వీటిని పూర్తి చేసినట్టయితే
రైతులకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మరి గత ప్రభుత్వం అలసత్వం వలన ఈ గోదావరి డెల్టా మోడర్నైజేషన్లో తూర్పుగోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో పనులు చేపట్టిన పరిస్థితిలో ఉంది. అదేవిధంగా కాకినాడ కెనాల్కి సంబంధించి నవంబర్ 2011 నుంచి జూన్ 2012 వరకు లాంగ్ క్లోజర్ తీసుకుని ఈ బ్రిడ్జెస్ను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇందులో మంత్రి గారు చెప్పినట్టుగా చాలా బ్రిడ్జెస్ స్లాబ్ వరకు పూర్తయ్యి ఇక బ్యాలెన్స్ స్లాబ్లు మాత్రమే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ స్లాబ్ను పూర్తి చేసినట్టయితే రైతులకి ఎంతో ఉపయోగపడటమే కాకుండా మిగిలిన ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కాకినాడ కెనాల్ మీద ఏదైతే 4 బ్రిడ్జ్లు అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా గోదావరి డెల్టా మోడర్నైజేషన్లో ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 1600 కోట్ల రూపాయల్లో 543 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినాయో ఆ మిగిలిన వర్క్స్ కూడా తొందరగా టేకప్ చేసి ఆ వర్క్స్ని కూడా కంప్లీట్ చేసినట్టయితే రైతులకి ఇది ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని తమ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. యోగేశ్వరరావు. లోగడ కాంగ్రెస్ ప్రభుత్వం మండపేట మెయిన్ కెనాల్కి లాంగ్ క్లోజర్ ఇచ్చి మరి ఏ రకంగా కూడా అక్కడ పనులు పూర్తి చేయకుండా కేవలం మట్టి పనులు మాత్రమే చేసుకుని డబ్బు చేసుకుని ఆ కాంట్రాక్టర్ మామూలు ఆ పనులన్నీ ఉదిరి పారిపోవడం జరిగింది అధ్యక్ష. దాంతో సగం ఆగిపోయినటువంటి వంతులే కాకుండా మొత్తం మోడరేషన్ అంతా కూడా కుంటుపడి రైతాంగం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అందుచేత మీ ద్వారా మన మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే సగంలో ఉన్నటువంటి బ్రిడ్జిల్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో దాంతోపాటుగానే ఎంత అవసరమైనటువంటి మా మండపేట నియోజకవర్గానికి ఎంత అవసరమైనటువంటి టేక్ డ్రైన్ పనులు కూడా ఎప్పటి లోపల పూర్తి చేస్తారని చెప్పి తెలియజేసిన కోరుకుంటున్నాను అధ్యక్ష. రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు ఏదైతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి గోదావరి డెల్టా ఏదైతే ఉందో మరి ఆ రోజు కాటన్ మహాశయుడు నిర్మాణం చేసినటువంటి ఇరిగేషన్ కెనాల్స్ కానీ డ్రైనేజెస్ కానీ అదేవిధంగా లాకుల సిస్టమే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ టైము మరి డెల్టా మోడరైజేషన్ అని తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో 2 మేజర్ క్రాప్ హాలిడేస్ ని తీసుకుని 2 షార్ట్ టర్మ్ క్రాప్ హాలిడేస్ ని తీసుకుని 27% మాత్రమే పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అది కూడా ఎక్కడ డబ్బులు వస్తాయో ఎక్కడ మట్టి పనులు ఉన్నాయో అదేవిధంగా ఎక్కడైతే మరి ల్యాండ్ అనుకూలంగా ఉందో అటువంటి స్థితిలో పనులు చేయడం వల్ల అప్పటి వరకు కొంతవరకు అయినా సరే వీలున్నటువంటి పనులు కూడా అస్తవ్యస్తంగా మారి కనీసం దాల్వాలో కాదు సార్వాలో కూడా నీరు అందించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు చేసినటువంటి డెల్టా మోడరేషన్ నిర్వాహకం వల్ల ఇవాళ డెల్టా రైతులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అందుచేత నేను మీ ద్వారా గౌరవ మంత్రి వారిని కోరేది ఏంటంటే ఈవేళ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి డెల్టా ప్రజలకు సంబంధించి శివారు ప్రాంతంలో ఉన్నాం. ఏదైనా నీరు ఎక్కువగా వస్తే మరి ముంపుకు గురవుతూ ఉన్నాం. ఏదైనా నీటి ఎద్దడి వస్తే మరి నీరు లభించినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితి. అందుచేత తప్పనిసరిగా ఈ ప్రభుత్వం శ్రద్ధ వహించి మరి ప్రత్యేకించి డెల్టా మోడరైజేషన్ పనులు పూర్తి చేయాలి. ఇందులో ప్రత్యేకించి ఎవరైతే సిఈ గారు ఉన్నారో ఇవాళ డెల్టా మోడరేషన్ కి ఒక ఇన్ఛార్జ్ గా సిఈ ఉండడం మరి కరెక్ట్ కాదు అధ్యక్ష. అంచేత పర్మనెంట్ గా సిఈ గారిని ఇక్కడ పెడితే ఆ పనులు కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. కనీసం 92 జీవో ద్వారా ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసింది అధ్యక్ష. కనీసం ఇప్పటి వరకు ఆ నిధుల గురించి టెండర్లు కూడా పిలవలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దయవుంచి ఈ పనులన్నింటినీ కూడా వేగవంతం చేయాలని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాం అధ్యక్ష. త్రిమూర్తులు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు డెల్టాలో ఆ కాటన్ మహానుభావుడు కట్టినటువంటి బ్యారేజ్ వల్ల మాకు కెనాల్ సిస్టమ్ అనేటువంటిది అద్భుతంగా ఉంది. అదేవిధంగా కెనాల్స్ తో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర
మంత్రి గారి దగ్గర కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని తొందరగా పూర్తి చేసి Okay. వాటితో పాటు ఏ అయితే బ్రిడ్జిలు కడుతున్నామో వంతెనల మీద కాలువల మీద ఆ బ్రిడ్జిల విషయంలో నావిగేషన్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి తీసుకుని నావిగేషన్ ద్వారా ఆ హైట్ కి తీసుకొస్తున్నారు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే నావిగేషన్ సిస్టమ్ అనేటువంటిది ఎప్పుడో కెనాల్స్ ద్వారా బోట్లు రాజమండ్రికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. దానికోసం ఆ హైట్ కొయ్యి పడవలతో ఉండేటువంటి రోజుల్లో కెనాల్స్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు ఈ మోడర్నైజేషన్ లో బోట్ల ద్వారా ఏదైనా అవసరం అనుకుంటే ట్రాన్స్పోర్ట్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మోటార్ బోట్లు ఉన్నాయి కాబట్టి అంత హైట్ కాకుండా బ్రిడ్జి హైట్ తగ్గించినట్టయితే ఈ అప్రోచ్ కి సంబంధించినటువంటిది బ్రిడ్జి ఖరీదు 30 లక్షలు అయితే బ్రిడ్జి అప్రోచెస్ కి ₹1 కోటి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. చాలా బ్రిడ్జిలకి అప్రోచెస్ లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా మరి కోట బ్రిడ్జి అనేటువంటిది ఒకటి ఉంది మంత్రి గారికి. అది చాలా చాలా ముఖ్యమైనటువంటి బ్రిడ్జి, చాలా కాలం నుంచి చూస్తున్నాం కోట. మరి అదే విధంగా నెలపత్తుపాడు మరి శ్రీలంక వెళ్ళేటువంటి బ్రిడ్జి ఆల్రెడీ టెండర్ కూడా పిలవడం జరిగింది. దాన్ని కూడా తొందరగా పూర్తి చేసేటువంటి ఏర్పాట్లు మంత్రి గారు చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మా ప్రాంతంలో ఎక్కువ ఆక్వా కల్చర్ ఉంది అధ్యక్ష, ఎక్కువ ప్రాన్ కల్చర్ ఉంది. అది గతంలో ముఖ్యమంత్రి గారిని 3 phase 24 hours ఇమ్మని కోరాము అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వెంటనే మాకు 3 phase 24 hours ఇచ్చారు అధ్యక్ష. దానివల్ల మాకు ఆక్వా కల్చర్ ప్రాన్ కల్చర్ బాగా వృద్ధి చెంది రైతులందరూ కూడా లాభాల్లో ఉన్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి మా జిల్లా తరఫున ఉండి నియోజకవర్గం తరఫున రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఆక్వా కల్చర్ ఎక్కువ ఉంది, కల్చర్ విస్తరిస్తూ ఉంది కాబట్టి అక్కడ పవర్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. అక్కడ లైన్మెన్లు వైర్మెన్లు కొరత ఎక్కువ ఉంది అధ్యక్ష. వాళ్ళని నియమించి అక్కడ పవర్ ప్రాబ్లమ్స్ లేకుండా చూడమని చెప్పి కోరుతున్నాను. రామకృష్ణ బాబు. థ్యాంక్ యూ అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడానికి నరేగా ద్వారా ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా విశాఖ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లోని పట్టణాలు నగరాల్లో అంగన్వాడీ కేంద్రాలు కూర్చోండి. రామాంజనేయులు గారు 0 hour కాదు ఇది. అధ్యక్ష, డెల్టా మోడరైజేషన్లో మా జిల్లాలో ఎన్నో వర్కులు చేశాం. ఇప్పుడు 4 బ్రిడ్జిలు తయారవుతున్నాయి. 4 బ్రిడ్జిలకి ఎప్పుడు వచ్చేసి వెంటనే దాని మీద చర్య తీసుకోవాలి. ఈ 4 బ్రిడ్జిలు పని పూర్తవుతుంది కానీ ఎప్పుడు వచ్చేసి లేవు. బ్రిడ్జి తయారైన తర్వాత ఎప్పుడు వచ్చి లేకపోతే చేసిన పనికి ఉపయోగం ఉండదు. దాని మీద మంత్రి గారు వెంటనే మా డెల్టా మోడరేషన్లో కన్స్ట్రక్షన్ చేసిన 4 బ్రిడ్జిలకి ఎప్పుడు వచ్చేసి టెండర్ పిలిపించి ఆ బ్రిడ్జిలు ఉపయోగంలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసినట్లయితే ఈ డెల్టా మోడరేషన్ చేసిన పనులకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ 4 బ్రిడ్జిలకి కూడా ఎప్పుడు వచ్చేసేసి మంత్రి గారు ప్రత్యేకంగా చర్య తీసుకుని టెండర్ పిలవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. మినిస్టర్ గారు అధ్యక్ష, ఏదైతే గోదావరి డెల్టా మోడర్నైజేషన్ ఆధునీకరణ పనులు సుమారు దగ్గర 1142 కోట్ల రూపాయలతో ఖర్చు చేయబడినాయి అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా 252 పనులు 185 కోట్లకి టెండర్లు పిలిచి ఈ క్లోజర్ పీరియడ్లో ఏదైతే ఏప్రిల్ మేలో ఆ పనులు వేగవంతం చేసి పూర్తి చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ సంవత్సరంలో కూడా దగ్గర 170 కోట్ల విలువైన 373 పనులు మరి శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు అధ్యక్ష. వాటిని కూడా టేకప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ క్లోజర్ పీరియడ్లో వీలైనంత వరకు ఎక్కువ పనులు చేయాలని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు మరి రామానాయుడు గారు కానీ, రామకృష్ణ బాబు కానీ, జోగేశ్వరరావు కానీ, ఆంజనేయులు గారు కానీ, త్రిమూర్తుల వారు వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బ్రిడ్జెస్ కానీ, అప్రోచ్ రోడ్స్ కానీ, పెండింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా టేకప్ చేసి ఈ క్లోజర్ పీరియడ్లో చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా కాకినాడ కెనాల్కి సంబంధించి ప్రధానంగా ఇన్లాండ్ వాటర్ సిస్టంలో
ఈ మరి ప్లాన్స్ అన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆమోదం రాబోతున్నాయి అధ్యక్ష. వాటిని కూడా త్వరలో టేకప్ చేస్తాం. డ్రైనేజ్ వర్క్లకు సంబంధించి కూడా ఈ క్లోజర్ పీరియడ్లో తప్పకుండా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గర్వపడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ ఈ సంవత్సరం జాతీయ అవార్డు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చింది అధ్యక్ష. 2015-16 రబీలో కేవలం 69 టీఎంసీలు ఉపయోగించారు అధ్యక్ష. మీరు కూడా ఇరిగేషన్ మంత్రిగా చేశారు అధ్యక్ష. రికార్డు స్థాయిలో స్వతంత్రం వచ్చిన తర్వాత 69 టీఎంసీలకి 8,69,141 ఎకరాలు 42 నుంచి 45 బస్తాలు వచ్చాయి అధ్యక్ష. దీనికి గుర్తించి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ కింద జల వనరుల్లో గరిష్ట సమర్థ వినియోగం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2017 CBIP అవార్డు గోదావరి డెల్టా సిస్టమ్ కింద గోదావరి రైతుల విజయం అధ్యక్ష. ఇది రైతులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కాలువల మీద ఉండి అందరూ కూడా సమర్థవంతంగా చేయటం వల్ల నీళ్ళు వెళ్ళే అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు సమాచారం వచ్చింది, గోదావరి కృష్ణ అనుసంధానం పట్టిసీమ ప్రాజెక్టు కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ గుర్తింపు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో పట్టిసీమ ప్రాజెక్టు వచ్చింది అధ్యక్ష. తక్కువ రోజుల్లో 173 రోజుల్లో మరి పంపు వినియోగం చేసి మరి వాళ్ళ MEL కంపెనీ కానీ రాష్ట్ర జలవనరుల శాఖ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మరి ఇది ఆయన దగ్గర 14 సార్లు ఆ ప్రాజెక్టుకి ఒక రికార్డు సమయంలో పట్టుపట్టి 5.5 నెలలు తిరగకుండా ఆ నీళ్లు తేవటం వల్ల 8 టీఎంసీలతో 2,500 కోట్ల పంట కాపాడాం అధ్యక్ష. ఈ సంవత్సరం 5,000 కోట్ల పంట కాపాడాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టిసీమ నీళ్లు సముద్రంలో పంపించామని ఈ నిండు అసెంబ్లీలో అసత్యం మాట్లాడారు అధ్యక్ష. దీని మీద రాష్ట్ర ప్రజలకు వివరణ అసెంబ్లీలో వివరణ ఇవ్వాలి. ఇవాళ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇవాళ జాతీయ గుర్తింపు పట్టిసీమ ప్రాజెక్టు గోదావరి కృష్ణ అనుసంధానికి వస్తే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అనేది రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. కృష్ణా డెల్టా రైతాంగానికి ఇవాళ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో 10,74,000 ఎకరాలు ఇవాళ రైతులు పంట పండించి 40 బస్తాలు, 50 బస్తాలు, 60 బస్తాలు రైతాంగం పంట పండిస్తే ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసత్యాన్ని ఈ నిండు సభలో ఈ అమరావతి కొత్త అసెంబ్లీలో మాట్లాడిన దానికి ప్రజలకు వివరణ ఇవ్వాలి, రాష్ట్ర రైతాంగానికి ఇవ్వాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి ఆయన మరి పట్టుబట్టి ఈ ప్రాజెక్ట్ సాధించినందుకు మీ ద్వారా అభినందనలు తెలియజేస్తూ మరి రాష్ట్ర రైతాంగాన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. Now the question hour is over. Now demands for moving the demands for grants. I request the Deputy Chief Minister in charge of Revenue to move the demand number 5, Revenue Registration and Relief. Speaker sir, I beg to move the demand number 5, Revenue Registration and Relief for the year 2017 and 18 for rupees 2,948 crores 90 lakhs and 47,000 only. I request the Minister for Excise to move the demand number 6, Excise Administration. Respected Speaker sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 411 crores 82 lakhs 10,000 only under demand number 6, Excise Administration. I request the Minister for Labour and Employment on behalf of the Finance and Planning Minister to move the demand number 7, Commercial Taxes Administration. Speaker sir, on behalf of Honorable Finance Minister, I beg to move the demand number Commercial Tax and Legislative Affairs Minister, Andhra Pradesh Value Added Tax Amendment Bill 2017 be taken into consideration. I request the Minister for Transport to move the demand number 8, Transport Administration. Respected Speaker sir, I beg to move that the government be granted a sum not exceeding 191 crores 38 lakhs and 82,000 rupees
under demand number 8, Transport Department, sir. Now I request the Deputy Chief Minister in charge of Home Speaker, to sir. move the demand number 10, Home Administration. Speaker, sir, I beg to move that the government be granted as a sum not exceeding rupees 5,200 crores, 31,95,000 under demand number 10, Home Administration. Demands are moved. Cut. I request the Minister for Labour and Employment to to move the demand number 7. On behalf of Honorable Finance Minister, the government be granted sum not exceeding 410 crores 80 lakhs 91,000 under demand number 7, Commercial Taxes Administration. Demands are moved. Cut motion numbers 118 to 142 are deemed to have been moved. Now, the introduction of the bill. On behalf of the Chief Minister, I request the Minister for Labour and Employment to move the motion for leave to introduce the Andhra Pradesh Energy University Bill 2017. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to move for leave to introduce the Andhra Pradesh Energy University Bill 2017. Motion moved. The question is, the Andhra Pradesh Energy University Bill 2017 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. Now, on behalf of the Chief Minister, I request the Minister for Labour and Employment to move the motion for leave to withdraw the Andhra Pradesh Maritime Board Bill 2015. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to move for leave to withdraw the Andhra Pradesh Maritime Board Bill 2015. Motion moved. The question is, the Andhra Pradesh Maritime Board Bill 2015 be withdrawn. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is withdrawn. Now, the bills that are posted today will be taken on Monday. Now, 0 hour, Narayana Murthy. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అధ్యక్ష. మా యొక్క నియోజకవర్గం పి గన్నవరం గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమంలో అసలు ఎస్టిమేట్ లేకుండా బిల్స్ లేకుండా చాలా బ్రిడ్జీలు కూడా శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. ఈరోజు మరి అవన్నీ కూడా మాకు గత ప్రభుత్వం చేసినటువంటి శంకుస్థాపన ఏ అయితే చేశారో అవన్నీ కూడా పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. మరి గోదావరి ఏరియాలో లంక గ్రామంలో 35 కోట్ల రూపాయల యొక్క బ్రిడ్జి కడతానని చెప్పేసి గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది అధ్యక్ష. అసలు ఎస్టిమేట్ లేకుండా వర్కులు చేయడం జరిగింది. అలాగే సుమారుగా నా యొక్క నియోజకవర్గంలో 4 బ్రిడ్జీలు అధ్యక్ష. సుమారుగా లంక ఏరియాలో ఉన్నటువంటి కాజ్వే బ్రిడ్జీలు కానీ కాలం మీద ఉన్నటువంటి బ్రిడ్జీలు కానీ ఏ విధమైనటువంటి ఎస్టిమేట్ లేకుండా మరి అక్కడ శంకుస్థాపనలు చేసి ఆ కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా మరి ఈ రోజున మరి శంకుస్థాపన చేశారు. ఇంతవరకు కూడా మాకు ఏ విధమైన బ్రిడ్జీలు తయారవ్వలేదని మమ్మల్ని మరి యొక్క ప్రజలు వెంటాడుతూనే ఉన్నారు అధ్యక్ష. దాని మీద ఉన్నటువంటి కార్యక్రమాలు సుమారుగా 100 కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి బ్రిడ్జీలు శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద ఇంతవరకు కూడా మరి ఏ విధమైనటువంటి చర్య తీసుకున్నారు 2014లో మనం అధికారంలోకి వచ్చాం అధ్యక్ష. అప్పటి నుంచి కూడా తమ ద్వారా మంత్రివర్యులు కూడా మేము ఎస్టిమేట్లు తయారు చేసి మీరు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ ఇంతవరకు కూడా దాని మీద ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టలేదు అధ్యక్ష. దాని మీద ఉన్నటువంటి ఈ కాజువలు కానీ లంక గ్రామాల అధ్యక్ష నా యొక్క నియోజకవర్గం సుమారుగా 4 మండలాల్లో కూడా 4 గ్రామాల లంక గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష.
ఈ వరద టైంలో వచ్చిందంటే మరి పడవల మీద ప్రయాణం చేయవలసి వస్తుంది అధ్యక్ష. మొన్న వరదల్లో సుమారుగా 4 చనిపోయారు అధ్యక్ష. పడవ బోల్త పడి మరి 4 మరి అగ్నికుల క్షత్రియులు 4 చనిపోవడం జరిగింది అధ్యక్ష. దాని మీద ఉన్నటువంటి మనం డబ్బులు ఇచ్చాం కానీ ఆ బ్రిడ్జిని మాత్రం ఇప్పటి వరకు కూడా దానికి ఎస్టిమేట్లు తయారు చేసి ఇచ్చాం కానీ డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. దాని మీద తమ ద్వారా మంత్రివర్యులను కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి పూర్తి కానటువంటి బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో అది త్వరగా పూర్తి చేసేటట్టు మరి దాని మీద ఎస్టిమేట్ ఉన్నటువంటి మరి డబ్బులు ఎంత అయితే ఉన్నదో ఆ అమౌంట్ కూడా పే చేసి ఆ యొక్క బ్రిడ్జిలు కూడా త్వరితగతిని పూర్తి చేస్తారని తమ ద్వారా మంత్రులను కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేస్తున్నాం అధ్యక్ష. తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కొత్త శాసనసభలో మొదటిసారి మాట్లాడుతున్నాను. ఎక్కువ టైం ఇవ్వండి అధ్యక్ష. గిరిజన శాఖలో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకంలో రిజర్వేషన్లు పాటించకపోవడం అనే అంశం గురించి అధ్యక్ష 2016లో జీవో నంబర్ 47 ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో నంబర్ 47 ప్రకారం సుమారు 196 పోస్టులు నియామకం చేయాలి అధ్యక్ష. కానీ దాని ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ బీసీకి కానీ ఓబీసీకి కానీ ఉమెన్కి కానీ ఎక్కడ కూడా రిజర్వేషన్ అనేది పాటించలేదు అధ్యక్ష. ప్రభుత్వం జీవో 3787 2009 ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం జీవో 151 2016 ఇచ్చింది అధ్యక్ష. దీని ప్రకారం తప్పకుండా రిజర్వేషన్లు అనేది పాటించాలి అధ్యక్ష. కానీ ఇది ఇప్పుడు ఏదైతే చెప్పానో 47 జీవో ప్రకారం దీనికి సర్వీసులన్నీ కూడా నాబ్కాన్ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చెప్పారు అధ్యక్ష. దాని ప్రకారం వారు నియమించుకున్నారు అధ్యక్ష. ఈ ఉద్యోగాలు ముఖ్యంగా టీమ్ లీడర్స్, సీనియర్ కన్సల్టెంట్స్, కోఆర్డినేటర్స్ మొదలగు ఉద్యోగాలు అధ్యక్ష 196 ఉద్యోగాలు. కానీ ఎక్కడ కూడా రిజర్వేషన్ పాటించలేదు అధ్యక్ష. దాని గురించి అడిగితే నాబ్కాన్ వాళ్ళు ఆర్టీ యాక్ట్ కింద అడిగితే మేము పాటించవలసిన అవసరం మాకు లేదని. ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి పాటించవలసిన అవసరం వారికి ఉండకపోవచ్చు. కానీ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారు ఉన్నారు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. దీని గురించి చూడవలసిన బాధ్యత వారికి ఉంది అధ్యక్ష. మరి రిజర్వేషన్ పాటించకపోతే మరి అధికారులు ఎందుకు చూడటం లేదు అధ్యక్ష? మరి ఈ చట్టం మాకు వర్తించదు అధ్యక్ష, ఈ జీవోను మాకు వర్తించదు అధ్యక్ష. ఒక ఎస్టీ గురించి మాట్లాడి మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఉమెన్ ఎవరికి పాటించలేదు. దానివల్ల తమకు మనం చేసుకున్న అధ్యక్ష. దానికి సంబంధించిన జీవోలు అలాగే వారు ఇచ్చిన సమాధానం అన్ని కూడా తమకి లేఖ ద్వారా పంపిస్తున్నారు అధ్యక్ష. తమరు పిటిషన్ కమిషనర్ రిఫర్ చేస్తారో లేదా ప్రభుత్వానికి రిఫర్ చేస్తారో ఈ 196 పోస్టులు కూడా తక్షణమే రిజర్వేషన్ పాటించారు అధ్యక్ష. లేనప్పుడు నాబ్కాన్ సర్వీస్ ప్రొవైడర్ వెంటనే రద్దు చేసి కొత్త సంస్థకి ఇచ్చి తప్పనిసరిగా రిజర్వేషన్ పాటించేటట్టు తమ చర్యలు తీసుకుంటూ మనం చేసుకుంటూ ఈ కాగితం తమకు అందజేస్తున్నాను అధ్యక్ష. బాబు మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవ శ్యామసుందర్ శివాజీ గారు. అధ్యక్ష, ఇంతకుముందు శాసనసభలో కూడా ఇప్పుడు నేను ప్రస్తావించబోయే సమస్య లేవనెత్తడం జరిగింది అధ్యక్ష. ఇది విద్యాశాఖకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు కూడా మనం అనుమతి ఇచ్చినప్పుడు విద్యార్థుల యొక్క మానసిక వికాసానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది తప్పనిసరి చేసామనుక అధ్యక్ష. వాళ్ళ పర్మిషన్ గురించి అయితే కొన్ని గ్రౌండ్స్కి చూపిస్తున్నారు కానీ ఎక్కడ ఇది అమలు జరగటం లేదు. దీని మీద విద్యార్థులు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మరి ఈ విషయంలో అవి ఎక్కడెక్కడ అమలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ అమలు చేయటం లేదు అన్న వివరాలు కూడా తెప్పించుకొని అవి తప్పనిసరిగా అమలు కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ విషయమై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ ఒత్తిడిలోనే అనేక దుశ్చర్యలు అంటే ఆత్మహత్యలకు కూడా విద్యార్థులు పాల్పడుతున్న విషయం మీ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తెచ్చి ఇది తప్పనిసరిగా అమలు చేయించమని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సంబంధిత శాఖ మంత్రి గారు తెలియపరుస్తాం, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనిల్ కుమార్. అధ్యక్ష,
మన రాష్ట్రంలో 27,000 మంది విఆర్ఏలు ఉన్నారు అధ్యక్ష. దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా ఏదైతే విఆర్ఏలు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అధ్యక్ష 6,400 జీతంకి దాదాపు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఎన్నికల ముందు ఇందిరా పార్క్ ధర్నా చేస్తున్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మీకు 15,000 రూపాయల జీతం ఇవ్వటమే కాకుండా 4th క్లాస్ ఎంప్లాయీస్గా గుర్తిస్తామని చెప్పి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడికి రావటం ధర్నా చేయటం పోతూనే ఉంది తప్ప ఇప్పటికీ కూడా వాళ్ళకి ₹1 కూడా పెంచిన దాఖలా లేవు అధ్యక్ష. అదే మన పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో అధ్యక్ష 10,600 రూపాయలకి పెంచడమే కాకుండా వాళ్ళకి 30% ప్రమోషన్స్ కూడా ఇస్తామని చెప్పారు అధ్యక్ష. నిన్న ధర్నా చేస్తుంటే కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఎప్పటికైనా సరే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని వాళ్ళ సైడ్ దయ చూపించి ఏదైతే ఆయన చెప్పిన హామీ 15,000 రూపాయల జీతమే కాకుండా అలాగే 4th క్లాస్ ఎంప్లాయీస్గా గుర్తించాలని చెప్పి ఆయనకి మంచి మనసు ఆ భగవంతుడు ప్రసాదించి గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎండల్లో ఏడుకు వచ్చి ధర్నాలు చేయడం పోతా ఉన్నారు అధ్యక్ష. 27,000 మందిని ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే కాకుండా వాళ్ళకి పాపం సార్ జీరో రన్నా సార్ 30,000 మంది బాధలు చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదంటే దాదాపు 30,000 మంది 3 సంవత్సరాల నుంచి చెప్తుంటే దాన్ని కూడా అడ్డుకుంటున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం కొట్టలేదు అధ్యక్ష. మినిస్టర్ గారు ఇది సమస్య సార్, ఇది సమస్య కాదా సార్? వాళ్ళ మినిస్టర్ గారు అధ్యక్ష సభ్యులు చెప్పింది కూడా నోట్ చేసుకున్నాము. ముఖ్యమంత్రి గారు వారిని కూడా పిలిచి మాట్లాడటానికి అవకాశం ఏర్పరుస్తామని కూడా చెప్పారు. జి సూర్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ధర్మవరం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు దాదాపు 18,000 మందికి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 8,000 మంది ఇల్లు డైరెక్ట్గా ఈ కాంగ్రెస్ నాయకులు కావచ్చు వారు కావచ్చు మొత్తం బిల్లు చేసుకొని కేవలం వారికి ఏమాత్రం చెందని పరిస్థితి. ఆ 8,000 మంది ఈరోజు మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే ఆల్రెడీ మీకు ఇచ్చేసాం అనే పరిస్థితి అధికారులు ఉంది. కాబట్టి దయచేసి దీనిపైన ఎంక్వైరీ చేసి 8,000 మంది లిస్టు కూడా ఇచ్చారు మంత్రి గారికి. లిస్టు కూడా ఇచ్చారండి. 8,000 మంది మా నియోజకవర్గంలో పేద చేనేతలు 8,000 మందివి పూర్తిగా కాంగ్రెస్ పందికొక్కులు బిల్లు చేసుకున్నారు సార్. కాంగ్రెస్ పందికొక్కులు బిల్లులు చేసుకొని తినేశారు. ఆ పేద 8,000 మందికి ఈరోజు ఇల్లు ఇవ్వాలంటే ఆల్రెడీ వాళ్ళ పేరుతో ఇచ్చినట్టు ఉంది. కానీ వాళ్ళు ఏమాత్రం దాంట్లో కనీసం సైన్ చేసి కానీ లేదా ఒప్పందం వేసి తీసుకున్న పరిస్థితి లేదు. కేవలం నాయకులే మొత్తం తినేశారు. ఆ 8,000 మందికి ఏ విధంగా ఇల్లు ఇచ్చే అవకాశం ఉందో ఒకసారి గౌరవ మంత్రివర్యులు తప్పకుండా ఎంక్వైరీ చేసి చెప్పాలి. అదేవిధంగా మంత్రివర్యులు కూడా దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ చేసి నా నియోజకవర్గం మొత్తం లిస్టు కూడా ఇచ్చాను. ఏవేవైతే దాంట్లో ఫ్రాడ్ జరిగాయో తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి సిబిసిఐడికి నీకు తెలుసు తెలియజేస్తున్నాను అధ్యక్ష. సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాజేశ్వర్ గారు కొత్త అసెంబ్లీలో అవకాశం ఇచ్చిన సంతోషం అధ్యక్ష. అధ్యక్ష నా కాన్ఫరెన్స్లో వచ్చింది సార్ పేర్లు ఉన్నాయని పిలుస్తాను తర్వాత మిగతా వచ్చింది మాట్లాడు అధ్యక్ష. నా కాన్ఫరెన్స్లో ఐటీడీఏ పరిధిలో 18 పిహెచ్లు ఉన్నాయి అధ్యక్ష. 18 పిహెచ్ల్లోని రాజవమ్మంగి మండలం వాతంగి పంచాయతీలో అధ్యక్ష 26 మంది మత శిశుమరణాలు జరిగినాయి అధ్యక్ష. అదేవిధంగా గంగవరం మండలంలో కూడా అక్కడ ఒక 12 మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా
ఎందుకు చనిపోయారు ఏంటని ఈ రోజుకి వ్యాధి నిర్ధారణ చేయలేదు అధ్యక్ష. అదేవిధంగా అక్కడ మధుశిశు మరణాలు చాలా దారుణంగా అన్యాయంగా చనిపోతున్నారు అధ్యక్ష. వాళ్ళు పిట్టలు రాలిపోతున్నారు అధ్యక్ష. కనీసం వాళ్ళ కోసం ఒక అంబులెన్స్ పంపించడానికి కూడా అక్కడ నోచుకోలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రోజుకి అధికారులు అక్కడికి వెళ్ళి అధికారులు కానీ మంత్రి గారు కానీ వెళ్ళి గ్రామాల్లో పర్యటించిన దాఖలు కనిపించలేదు అధ్యక్ష. మరి ఇప్పటి వరకు మా జగనన్న వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించి వాళ్ళని సంఘటన చూసి చలించిపోయి అక్కడ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నష్టం ఇచ్చారు అధ్యక్ష. ఆ అన్యాయం కనీసం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించకపోయినా పర్వాలేదు కానీ అధ్యక్ష, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యురాలు చెప్పింది నోట్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. బోడే ప్రసాద్ గారు. అధ్యక్ష ఒక్క 2 నిమిషాలు సమయం ఇవ్వండి. ఇది ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుడికి సంబంధించిన విషయం. నేను ఈ 2.5 సంవత్సరాల్లో 3 సార్లు బన్వర్లాల్ గారిని కలవటం జరిగింది. దాదాపు పట్టణ ప్రాంతంలో ఉన్న ఓటర్లని సుమారుగా తీసుకుంటే విజయవాడకి 3 నియోజకవర్గాల్లో లక్ష ఓట్లు తొలగించడం జరిగింది. నా నియోజకవర్గంలో 50 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. 50,000 ఓట్లు తొలగించడం జరిగింది. నేను ప్రత్యేకంగా ఒక వార్డుని సర్వే చేస్తే 200 ఓట్లు ఉన్నవారివి తొలగించడం జరిగింది. భార్యది ఉంటే భర్తది లేదు, భర్తది ఉంటే భార్యది లేదు, పిల్లలవి లేవు. ఈ విధంగా ఆయన శాంపిల్స్ని కూడా బన్వర్లాల్ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారికి పంపించడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి సర్వేలు కూడా వారు ప్రభుత్వం నుండి అంటే ఎన్నికల కమిషన్ నుండి ఎటువంటివి కూడా చేపట్టలేదు. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ ఎన్నికల అధికారులు కానీ ప్రభుత్వం కానీ తీసుకుని వాళ్ళందరినీ కూడా సభకు పిలిపించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇంకా చిన్న విషయం, ఇది నా నియోజకవర్గానికి సంబంధించిన అంటే త్వరగా మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష, మీరు సమయం ఇస్తారో లేదనని. ఈ రోజున యనమల కుదురు దాదాపు పట్టణ ప్రాంతంలో కలిసిపోతా ఉంది. దానికి సంబంధించి విద్య విషయంలో మంత్రి గారిని కూడా చాలా సార్లు కలవటం జరిగింది. అధికారులు సార్ సమయం మళ్ళీ వస్తుందా లేదా సార్? నేను సార్ మా నియోజకవర్గ ఓటర్లంతా కూడా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడతారా లేదా అని ఎదురు చూస్తా ఉన్నారు సార్. దాదాపు 10 రోజుల నుంచి సమయాన్నంతా ప్రతిపక్షం వాళ్ళు వృధా చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుడి యొక్క నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు సార్. ఇది మాట్లాడవలసిన అవసరం ఉంది సార్. ఈరోజు యనమల కుదురు కానీ మీరు నిత్యం కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు బందర్ రోడ్లో. యనమల కుదురులో 50,000 మంది జనాభా నివసిస్తూ ఉంటే చిన్న బ్రిటిష్ టైంలో నిర్మించిన బ్రిడ్జి మీద నుంచి దాదాపు ప్రతిరోజు 2-3 గంటలు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. ఆ బ్రిడ్జిని ఈరోజు ఇన్లాండ్ వాటర్ స్కీమ్ అని చెప్పి రావడంతో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్న బ్రిడ్జిని ఆపివేయడం జరిగింది సార్. అది త్వరగా మీ ద్వారా పూర్తి చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను సార్. అలాగే ఇదే పంటకాలం రోడ్డు సార్, మన బందర్ రోడ్డు మీరు నిత్యం ప్రయాణం చేస్తా ఉన్నారు సార్. పంటకాలం రోడ్డు ఆల్టర్నేటివ్ బందర్ రోడ్డుకి ఇది సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం, అకాడమీ యాజమాన్యం కూడా అంగీకరించారు సార్ ఫ్లైఓవర్ కట్టుకోమని. కానీ అధికారుల నిర్లక్ష్యం వలన ఆ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం అనేది దాదాపు 6 నెలల నుంచి కూడా మూలన పడేసి ఆ యొక్క ఫ్లైఓవర్ డిజైన్ని తయారు చేయలేక వాళ్ళందరూ కూడా తీవ్ర నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు సార్. ఆ అధికారుల్ని త్వరగా పూర్తి చేసి ఆ పంటకాలం రోడ్డుని నిర్మించమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్. అలాగే ఇంకొక చిన్నది సార్, అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందనేది మీకు ఇంకో విషయం దృష్టికి తీసుకొస్తాను సార్. ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎప్పుడో దాదాపు 70-80 సంవత్సరాల క్రితం ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే ఒక కాలువ దగ్గర ఉన్న స్థలాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా ఈరోజు బ్రిడ్జి నిర్మాణం చేస్తే అది ప్రైవేట్ ల్యాండ్గా తేలి ఇంతవరకు దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేయక దాదాపు 2-3 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసి అప్రోచ్ లేకుండా మిగిలిపోయింది సార్. త్వరగా మీ ద్వారా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ బ్రిడ్జ్ కూడా నిర్మాణం పూర్తి చేయమని మీ ద్వారా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను సార్. అధ్యక్ష, సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం, తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష.
అంజద్ బాషా గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ కొత్త శాసనసభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష, గత కొన్ని సంవత్సరాలుగా అధ్యక్ష ఈ మెడిసిన్కు సంబంధించిన అడ్మిషన్కు సంబంధించిన విషయం అధ్యక్ష, గతంలో అధ్యక్ష ఎంసెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మెడిసిన్కు సంబంధించిన అడ్మిషన్స్ చేసే వాళ్ళ అధ్యక్ష. దాంట్లో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు ప్రవేశపెట్టిన 4% రిజర్వేషన్ల ద్వారా అధ్యక్ష వందల సంఖ్యలో ప్రతి సంవత్సరం వాళ్లకు అడ్మిషన్స్లు వచ్చే అధ్యక్ష. ఈరోజు ప్రతి ఏటా వందల సంఖ్యలో డాక్టర్లుగా వాళ్ళు చదివే అవకాశం వచ్చేది అధ్యక్ష. కానీ ఇవాళ అధ్యక్ష 2017-18 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం నీట్ నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. ఆ నీట్ ద్వారా ఈ అడ్మిషన్స్ నిర్వహిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఈ నీట్ ద్వారా అధ్యక్ష ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అధ్యక్ష ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్యక్ష. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న నీట్ అధ్యక్ష ఇవాళ దాంట్లో చూస్తే కేవలం ఓసీలకు మాత్రము మరియు బీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇక్కడ ఈ మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి అధ్యక్ష ముస్లిం మైనార్టీలు బీసీ ఈ కేటగిరీ వస్తారు అధ్యక్ష. కానీ వాళ్ళకి ఏ విధంగా అడ్మిషన్లు నిర్వహిస్తారు అనేది స్పష్టత లేదు అధ్యక్ష. దానివల్ల అధ్యక్ష ఇవాళ ముస్లిం మైనార్టీలు ఈ నీట్ ద్వారా వాళ్ళు ఎన్నో సీట్లు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ నీట్ ఎందుకంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష నీట్ నిర్వహించడం వల్ల. కానీ నీట్ నిర్వహిస్తే కూడా కానీ ఏదైతే ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా గత ప్రభుత్వాలు గత సంవత్సరాల్లో ఏ విధంగా 4% రిజర్వేషన్లు వాళ్లకు సీట్లు కేటాయించడం జరుగుతుందో అదే తీరులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4% రిజర్వేషన్ల ద్వారా వాళ్లకు సీట్లు కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష ఒక చిన్న సబ్మిషన్ అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను కోరేది ఒకటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి ముస్లిం మైనార్టీలకు ఓబీసీ కింద ట్రీట్ చేయాలని కూడా ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలని కూడా నేను గౌరవంగా ఈ ప్రభుత్వానికి కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా. మినిస్టర్ గారు నోట్ చేసుకున్నాం అధ్యక్ష, తగు చర్యలు తీసుకున్నాం. చీఫ్ విప్ కాలా శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ఈరోజు 11:30 గంటలకి కమిటీ హాల్ 1లో సిఆర్డిఏ వాళ్ళు కాన్సెప్ట్ ప్లాన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సిటీ అమరావతి నిర్మాణంలో భాగంగా జరిగే ఈ సిటీకి సంబంధించిన డిజైన్స్ వాటికి సంబంధించిన వివరాల్ని సభ్యులందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించాలనుకుంటున్నారు. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా ప్రతిపక్ష నాయకులు సభ్యులు అట్లాగే సభలో ఉండే సభ్యులందరినీ కూడా 11:30కి కమిటీ హాల్ నంబర్ 1కి రమ్మని మీ ద్వారా ఆహ్వానిస్తా ఉన్నాం. శాసనసభ్యులందరూ కమిటీ హాల్ నెంబర్ 1లో జరుగుతున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి రావాల్సిందిగా కోరుతూ ఇప్పుడు తినేటి విరామం 10 నిమిషాల సేపు ప్రకటించడం. అవసరం